గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ఈ రెండు పథకాలతో అప్పుడప్పుడు ఉరుములా వచ్చి మెరుపులా వచ్చి వెళ్ళిపోతున్న ఈ రెండు స్కీమ్లతో లాభం ఎవరికి జరుగుతుంది? సాధారణ గృహ వినియోగదారులకు జరుగుతుందా, లేక బిల్డర్లకు లేదా భూ కబ్జాదారులకు లాభం జరుగుతుందా? వీరిద్దరిని కాదని ప్రభుత్వానికి కూడా ఏమైనా లాభం జరుగుతుందా? మధ్యలో అధికారులు లంచాలు మింగేస్తున్నారా? ఇలా జరుగుతున్న ఈ తతంగానికి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుతో ముగింపు పలకడం ఎంతవరకు కరెక్ట్? ఓవరాల్గా అసలు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది తీసుకున్న ఈ కార్యక్రమం ఒక పెద్ద రాకెట్ లాగా తయారవుతోంది, లంచగొండల పాలిట వరల్లా మారుతోంది అనే ఆరోపణల నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ల పైన ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్లో డిబేట్ నెంబర్ 1లో చూద్దాం. ఎస్ రైట్. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ జాతీయ అధ్యక్షులు శేఖర్ రెడ్డి గారు, అలాగే లోక్సత్తా నాయకులు కటారి శ్రీనివాసరావు గారు, టీఆర్ఎస్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. ఇక ప్రముఖ సోషల్ సైంటిస్ట్, అర్బన్ ఎక్స్పర్ట్ రామచంద్రయ్య గారు మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. రామచంద్రయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. ముందుగా ఈ బీపీఎస్ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్, అలాగే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, నేను పొరపాటున దాకా ల్యాండ్ అన్నాను, లేఅవుట్. సో ఈ రెండిటి వల్ల లాభం జరుగుతోంది ఎవరికి? ఏమన్నా ఒరుగుతోందా? హైదరాబాద్ నగరానికి ఈ రెండిటి వల్ల ఏమన్నా మంచి జరుగుతోందా? ఈ రెండిటి వల్ల మంచి కంటే కీడే ఎక్కువ అండి. నగరానికి సంబంధించినంత వరకు మంచి ఎవరికి జరుగుతుందంటే అవినీతి అధికారులకి, లాభాలు సంపాదించుకునే బిల్డర్స్కి. ప్రభుత్వం ఎప్పుడైనా మధ్యతరగతి ప్రజల నుంచి కొన్ని కోట్లు గుంజాలి అంటే సడన్గా ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి రావడం అనేది గత 2 దశాబ్దాలుగా చూసినామండి. ఇప్పుడు మీరు 1998లో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని వచ్చింది మొదటిసారిగా 1998లో. అప్పుడేమన్నారు, దిస్ ఈజ్ వన్ టైం అన్నారు. అంటే దీని తర్వాత మేము చాలా కఠినంగా అమలు చేస్తాం, సో కాబట్టి ఇప్పుడు మీరు రెగ్యులరైజ్ చేసుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతారు, ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళని ఆ రోజు చాలా పెద్ద ఎత్తున తతంగం జరిగింది. అవును, ఒక 10 ఏళ్ల పాటు. ఎందుకంటే దిస్ ఇస్ వన్ టైం. 2008కి వచ్చేటప్పటికి మేము రెగ్యులరైజేషన్ కాదు పెనలైజ్ చేస్తున్నామని బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అన్నారు వైఎస్ఆర్ వచ్చిన తర్వాత. అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, ఇది వన్ టైం, మీరు ఇప్పుడు చేసుకోకపోతే భవిష్యత్తులో అనాథరైజ్డ్ వాటిని మేము ఏమాత్రం ఆర్దీసి పీ పెట్టారు తప్ప అందులో పెద్ద మార్పేం లేదు, విధానంలో మార్పు లేదు. ఒకటేం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత బిల్డింగ్ రూల్స్నే మార్చేసినారు. జివో 86 తీసుకొచ్చి బిల్డింగ్ రూల్స్ ని చాలా దాదాపు కూలంకషంగా మార్చేసినారు 2006 మార్చిలో. ఓకే, జివో 86 అది హైదరాబాద్ రివైజ్డ్ బిల్డింగ్ రూల్స్ అని తీసుకొచ్చి చాలా మార్పులు చేయడం ద్వారా కొన్ని నష్టాలు ఏం జరిగినాయంటే, ఇప్పుడు ఇంకా ఇది వన్ టైమే, ఆ బీపీఎస్ వన్ టైం. జివో 86 ప్రకారం ఇంకా అనాథరైజ్డ్గా కట్టడానికి అవకాశమే లేదు, ఎందుకంటే జివోలోనే పెనలైజేషన్ పెట్టారు. అవును. సో ఆ పెనలైజేషన్ కూడా కొంచెం తగ్గించడానికి బిల్డర్స్ అసోసియేషన్ ఇంటర్వ్యూ కావడము, తర్వాత దాంట్లో మళ్ళీ వివరాలకు వచ్చినప్పుడు మళ్ళీ వద్దాము, దాంట్లో ఒక సెక్షన్ అమెండ్ చేయడం జరిగింది. మరి జివో 86 సరిగా జరిగి ఉంటే ఈరోజు జివో 86 అమల్లో ఉన్నట్లు లెక్క. అవును, యాజ్ ఆన్ టుడే. అవును, అది అమల్లో ఉంటే మరి ఈరోజు ఏ ఉద్దేశంతో ఎక్కడంత పెద్ద ఎత్తున ఇల్లీగల్ బిల్డింగ్స్ కనపడినాయని చెప్పేసి ప్రభుత్వానికి కొత్తగా ఈరోజు తీసుకురావడం జరిగింది. రైట్. రామచంద్ర గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు, మీకు బాగా అనుభవం ఈ పెనలైజేషన్, రెగ్యులరైజేషన్ ఇవన్నీ కూడా మీరు చాలా చూస్తూ ఉన్నారు, చేపిస్తూ ఉన్నారు మీ సభ్యులతోనో లేకపోతే ఇంకా బిల్డర్తోనో. ఇప్పుడు 98లో ఒకసారి చేశారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు. తర్వాత 2008లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇంకేమన్నా ఎవరైనా ఉంటే వచ్చి రండి చేసుకోండి అని చెప్పి మళ్ళీ ఒక వారికి ఫ్లెక్సిబిలిటీ కల్పించే ప్రయత్నం చేశారు. వారు అన్నట్టు, రామచంద్ర గారు అన్నట్టు, అప్పుడు వచ్చిన జివో 86 ఫోర్స్లో ఉన్నట్టే కదా. హైదరాబాద్లో జరగాల్సిన నిర్మాణాలన్నీ జివో 86 ప్రకారం జరగాల్సిందే కదా. అంటే అయినా కూడా ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ బీపీఎస్, దాని పేరు ఏదైనా పెట్టుకోండి మీరు, కొన్ని బీఆర్ఎస్ అని రాస్తున్నారు, కొన్ని బీపీఎస్ అని రాస్తున్నారు, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, మళ్ళీ ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వైలేషన్స్ జరిగాయి. అంటే ఆ మధ్యకాలంలో ఐ థింక్ 2 years బ్యాక్ ఇప్పుడు జిహెచ్ఎంసి ఒక సర్వే చేసింది. సర్వే చేసినప్పుడు ఏదైతే ఒక ఐ థింక్ 1200 బిల్డింగ్స్ 800 బిల్డింగ్స్ చేస్తే అందులో
ఏవైతే ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న బిల్డింగ్స్ ఉన్నాయో అందులో ఎక్కువ శాతం వరకు 90% వరకు అందరూ కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళే. ఓకే. సో ఆ 1200 ఆల్మోస్ట్ ఒక 40-50% అసలు వాళ్ళకి పర్మిషనే లేవు. అది జిహెచ్ఎంసీ చేసిన సర్వేలో తేలింది. అంటే ఒక 400-500 బిల్డింగ్స్కు అసలు పర్మిషనే లేదు. అనాథరైజ్డ్ బిల్డింగ్స్కు JT6 జీవో కిందకి రావు అవి. వాళ్ళు అసలు వాళ్ళంతా వాళ్ళు కట్టుకున్నారు. ఎక్కడైతే బిల్డింగ్ పర్మిషన్ అది అయితే ఎవరైతే పర్మిషన్ తీసుకున్న దాంట్లో ప్రొఫెషనల్ డెవలపర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు తెలిసినంత వరకు 98% వరకు వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. తీసుకోకుండా వాళ్ళకి 10% వాళ్ళకు ఏదైతే బిల్టప్ ఏరియా వాళ్ళు అఫిడవిట్ ద్వారా కార్పొరేషన్కి ఇస్తున్నారో అది బ్యాక్ రాదు. 10% రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో బ్యాక్ రాకుంటే ప్రాజెక్ట్ అన్వయబుల్ అవుతుంది. చాలా నేను చెప్పాను ప్రపంచంలో నాకు తెలియదు కానీ దేశంలోనే 86 జీవో వచ్చిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది మన రాష్ట్రంలోనే జరుగుతుంది తప్పితే వేరే రాష్ట్రంలో ఇలాంటి పద్ధతి లేదు. విన్నారా? ఇప్పుడు 86 కంటే ముందు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మన దగ్గర ఉంది, లాస్ట్ 30 years నుంచి ఉంది. బట్ తీసుకున్న వాళ్ళు చూస్తే 1-2 మంది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నారు. బట్ 86 జీవో వచ్చిన తర్వాత 2006 తర్వాత ఎవరైతే పర్మిషన్ తీసుకునే అన్ని ఆర్గనైజ్డ్ లెవెల్ ఉన్న బిల్డర్స్ అందరూ కూడా అందరూ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నారు. సో బేసికల్గా ఏంటంటే 86 ఈజ్ ఎగ్జిస్టింగ్. సబ్సిక్వెంట్ 168 అయిన జీవో అది ఉంది. ఇంత పద్ధతిగా ఇంత క్లియర్ టైటిల్ కన్జ్యూమర్స్కు ఇప్పటి వరకు ఎక్కడ రాలేదండి దేశంలో. మన రాష్ట్రంలో రాలేదు, వేరే రాష్ట్రాల్లో కూడా ఇంత క్లారిటీ ఉన్న టైటిల్ వితౌట్ ఎనీ లిటిగేషన్, కన్స్ట్రక్షన్లో ఏం డీవియేషన్స్ లేకుండా ఏదో వారు అన్నారు. ఒకటి 86లో ఏంటంటే వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్బిల్ట్ జీవోలు అనే ఒక 10% వరకు సెట్ బ్యాక్స్లో మనం ఇక్కడ జరుపుకోవడానికి వీలు ఉంది. సో అది కూడా అందరు తీసుకోవట్లేదు, కొంతమంది తీసుకుంటారు ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాస్తు పాయింట్ ఆఫ్ తీసుకుంటారు. దానికి అంతకుముందు 86 కంటే 768 జీవో ఈ మధ్య కాలంలో వచ్చారు 2012లో. పెనాల్టీ పెంచారు. విన్నారా? పెనాల్టీ పెంచినారు, అది తగ్గించలే. దే ఇంక్రీజ్డ్. సో డెఫినెట్గా 86 జీవో ఆర్ 168 ఈజ్ వర్కింగ్ వెరీ వెల్. అండ్ దేశంలో అందరూ కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు, జీవోని మెచ్చుకుంటున్నారు. ఎక్కడ జరిగింది అంటే ఒకటి ఇంకోటి మేము కూడా ఏం చేసినామంటే ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న డెవలపర్స్ అందరూ కూడా ఇంటర్వెన్షన్ శేఖర్ రెడ్డి గారికి చెప్పండి. జీవో 86 చాలా బాగా అమలు జరుగుతూ ఉంటే ఇప్పుడు వచ్చిన జీవో కేవలం టోటలీ ఇల్లీగల్ బిల్డింగ్ మాత్రమే రావాలి. మిగిలిన ఒకసారి పర్మిషన్ తీసుకున్న తర్వాత డీవియేషన్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకంటే డీవియేషన్ ఉంటే జీవో 86లో పెనల్ క్లాజ్ ఉంది, రూల్ 20C. దాన్ని కూడా కొంత మాడిఫై చేసుకున్నప్పటికి కూడా ఆ పెనల్ క్లాజ్ ప్రకారం అదనంగా కాంపౌండ్ ఫీజు వేసి ఏదో చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసి ఉండాలి. కానీ ఈరోజు 100% పర్మిషన్ లేకుండా కట్టిన బిల్డింగ్ తప్ప డీవియేషన్ అనే మాట ఉండకూడదు. జిహెచ్ఎంసీ సరిగా పనిచేస్తుంది. రామచంద్ర గారు, భానుప్రసాద్ గారు మాట్లాడుతున్నారు మీతో. 86 జీవో వచ్చిన తర్వాత జరిగిన వైలేషన్స్ అసలు లేవని కాదు, కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. అది ఏ రకమైనటువంటి వైలేషన్స్ అంటే సెట్ బ్యాక్ వైలేషన్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కానీ ఈ వైలేషన్ జరగలేదు. కానీ ఒక ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ అంటే ఒకే ఫ్లాట్ పర్మిషన్ తీసుకుని 4 ఫ్లాట్లు కట్టినాయి కానీ 2 ఫ్లాట్లు కట్టినాయి కానీ ఉన్నాయి. అంటే మీకు మొత్తం ఒక ఫ్లోర్ని వాళ్ళు ప్లాన్ శాంక్షన్ తీసుకునేప్పుడు ఒక ఫ్లోర్ని మొత్తం ఒకే ఫ్లాట్గా చూపెట్టి ఉండొచ్చు. కానీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మార్కెటింగ్లో ఇది 4,000 స్క్వేర్ చేసి ఉండొచ్చు. ఇంకో క్లారిఫికేషన్ కూడా అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు ఈరోజు రెగ్యులైజ్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళ ఫ్లోర్లో పర్మిషన్ ప్రకారంగానే ఉంది, పర్మిషన్ మించి ఏరియా కన్స్ట్రక్షన్ చేయలేదు, కానీ నెంబర్ ఆఫ్ యూనిట్ పెరిగింది. సో దాన్ని కూడా ఈరోజు ఈ బీపీఎస్ ప్రకారంగా రెగ్యులైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇటువంటి కొన్ని టెక్నికల్గా కొన్ని లూపోల్స్ ఉన్నాయి. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ అంటే మీరు అన్నదాని ప్రకారం వాస్తవం, మీరు అన్న దాంట్లో కాస్త పాజిబిలిటీ కనపడుతుంది, అలాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ నంబర్ చాలా తక్కువ ఉండాలి లెక్క ప్రకారం. మేజర్ గా అసలు మొత్తం వీళ్ళే కనపడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే 86 జీవో వచ్చిన తర్వాత మీరు 86 జీవో ప్రకారంగా ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో 86 జీవో ప్రకారంగా పర్మిషన్ తీసుకున్న వాళ్ళలో కనుక తీసుకున్నట్టయితే డీవియేషన్ చేసిన వాళ్ళు ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2% మించి ఉండనే ఉండదు. 2% మించి ఉండనే ఉండదు. అయితే ఏ పర్మిషన్ లేని వాళ్ళు ఒకటి. రెండోది ఏంటంటే
ఎక్కడైతే గ్రామ పంచాయతీ లేఅవుట్లు పర్మిషన్ తీసుకుని గ్రామ పంచాయతీలో సరౌండింగ్ ఏరియాస్లో జిహెచ్ఎంసీకి సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల ద్వారా పర్మిషన్స్ తీసుకుని అక్కడ గ్రామ పంచాయతీకి యాక్చువల్గా G+1 వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చేటువంటి అర్హత ఉంది. కానీ అక్కడ G+3కి G+4కి అక్కడ సర్పంచ్ అక్కడ విఏఓ కలిసి G+3కి G+4 కూడా పర్మిషన్ ఇచ్చారు. అవన్నీ మేజర్ వైలేషన్. వారు చెప్పింది కరెక్టు. కొంతమంది సింగిల్ ఇంటి కింద పర్మిషన్ తీసుకొని దాని అపార్ట్మెంట్స్ కింద కట్టుకున్నారు, ఆ వైలేషన్స్ ఉన్నాయి. వాళ్ళు మాలాగా పోయి వాళ్ళు 86 వాళ్ళకి వర్తించలే, వాళ్ళు ఇండిపెండెంట్గా బిల్డింగ్ లాగా తీసుకొని పోయినారు, వాళ్ళకి ఈ క్లాజెస్ లేవు కొన్ని. తర్వాత ఇంకొకటి ఏమైందంటే మధ్యకాలంలో ఈ 10% ఈ బిల్టప్ ఏరియా అఫిడవిట్ ద్వారా అనేది ఇచ్చేది ఉందో అది 100 స్క్వేర్ మీటర్స్ ఆన్వర్డ్స్ ఉండే 86లో. తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, పబ్లిక్ దగ్గర ప్రెషర్ వచ్చిన తర్వాత దాన్ని 300 స్క్వేర్ మీటర్ చేసింది. అప్పుడు ఏం చేసినారంటే కొంతమంది మహానుభావులు 900 స్క్వేర్ యార్డ్స్ ఉంటే ఆ 900 స్క్వేర్ మీటర్లు ఉంటే దాన్ని 3 ప్లాట్ల కింద విభజించి 3 సపరేట్గా చిన్న తీసుకొని పర్మిషన్స్, అంటే ఈ 10% పరిధిలో మేము రాకుండా అని రకరకాల ఈక్వేషన్లతో కొంతమంది పోయినారు బిజినెస్ పరంగా. సో వాళ్ళు దే ఆర్ నాట్ ది రియల్ ప్రొఫెషనల్. మీరు అన్నట్టు మీరు చెప్పినట్టు భాను ప్రసాద్ గారు చెప్పినట్టే ఎక్కువ మంది 86 జీవోతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా పోయి ఇండిపెండెంట్గా పోయి ఏదో సింగిల్ ఫ్లోర్కి తీసుకుని లోపల ఏదో కట్టేసుకుని అది చేసి ఉండొచ్చు, కాదండి. అలా ఇక్కడ శ్రీనివాసరావు గారు ఈ యంత్రాంగం ఉంది కదా, ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎక్కడెక్కడ స్లాబులు పడుతున్నాయి, ఆ స్లాబ్ సంగతి ఏంటి, వాడు ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నాడు, లోపల ఎన్ని గోడలు కడుతున్నాడు, ఎన్ని గదులు కడుతున్నాడు, ఇవే వాళ్ళ పని అది కదా, ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పని లేకపోతే జిహెచ్ఎంసీ వీళ్ళ పని. మరి వాళ్ళు ఏమైపోయినారు, నిద్రపోతున్నట్ట? ఇప్పుడు అంటే దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి కృష్ణ గారు. ఎందుకంటే శేఖర్ రెడ్డి గారు అనుభవజ్ఞులు, ఎక్స్పర్టు, అలాగే భాను గారు కూడా పూర్తిగా అవగాహన. కానీ మనం కామన్ మ్యాన్ భాషలో మాట్లాడుకోవాలి ఈ అంశాన్ని. కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ రెగ్యులరైజేషన్ అంటే ఏమిటి, ఎందుకు వస్తున్నది ఈ పదం నాకు తెలియదు. నేను హైదరాబాద్ వచ్చా, ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నాను, నాకు చక్కగా బిల్డరు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి అని చూపిస్తున్నాడు, బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేస్తున్నారు, మున్సిపాలిటీ ట్యాక్స్ ఉంది, ఆయన లోన్ ఇప్పిస్తారు, మున్సిపాలిటీ ట్యాక్స్ వేస్తుంది, వాటర్ కనెక్షన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. నాకు ఎక్కడా దీనిలో వైలేషన్ ఉన్న సంగతి కొనుక్కునేవాడికి పొరపాటును కూడా తెలిసే అవకాశం లేదు. ఇది నేను చెప్తాను, వినండి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాదు. ఇది 86 జీవో తర్వాత సంగతి మాట్లాడదు, ఇది వాస్తవ పరిస్థితి. ఈ ప్రకారం కొనుక్కున్న వాళ్ళకి ఎందుకు రెగ్యులరైజేషన్ పెట్టాల్సి వస్తుంది? నా స్థలం నేను ఇల్లు కడుతున్నాను, నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాను. జిహెచ్ఎంసీకి దేనికి అబ్జెక్షన్ అంటే, మీరు హైదరాబాద్ నగరాల్లో లేకపోతే చిన్న చిన్న నగరాల్లో కాంక్రీట్ జంగిల్ చేసి పడేస్తే ఒక ప్రాపర్గా లేకపోతే అక్కడ ట్రాఫిక్, గ్రౌండ్ వాటర్, మరొకటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎంత స్థలంలో ఎంత కన్స్ట్రక్షన్ చేయాలనే దాని మీద నిబంధనలు పెట్టుకున్నాను. వాటిని అతిక్రమించిన వాళ్ళకి వైలేషను. ఎందుకు అసలు అదే ఎందుకు పెట్టారు, కూలగొట్టకుండా ఎందుకు పెట్టారంటే, అని పెద్ద ఎత్తున మొత్తం వైలేషన్, సెక్రటరియట్ దగ్గర నుంచి అసెంబ్లీ దాకా అన్ని వైలేషన్ ఉన్నాయి. ఒకసారి చేద్దాము, మొత్తం హైదరాబాద్ని కూల్చేసుకోలేం కాబట్టి, లేదా ఇతర నగరాలను కూల్చేసుకోలేం కాబట్టి ఒకసారి చేద్దాము. తప్పుని ప్రభుత్వం బాధ్యత, తప్పుని నిరంతరం తప్పు చేసేలాగా చేసి వసూళ్లు దండుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు లంచాలు, అధికారులకు లంచాలు. ఇప్పుడు నేను అనేది కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాను. నాకు తెలుసా తెలీదు, సరే భాను గారు తెలుసున్నా నేను తెలియదు అన్నది వేరే విషయం. తక్కువకి వస్తుంది, నేను కొనుక్కున్నాను, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కదా బాధ్యులు. అక్కడ ఆ రకం కట్టింది బిల్డర్, అనుమతులు ఇచ్చింది. మీరు అన్నట్టు తెలియదు, అధికారులు లేరు, జిహెచ్ఎంసీ నంగనాచి మాటలు చెల్లవు. మీరు ఇటుక మీ ఇంటి ముందు ఇష్టపడితే తెల్లారిపాటికి వచ్చి కూర్చుంటారు, ఏం చేస్తున్నారు, ఇది మనందరికీ అనుభవం తెలుసు. కాబట్టి ఎక్కడేం జరుగుతున్న సంగతి అధికారులకి వాళ్ళ యంత్రాంగానికి పూర్తిగా తెలుసు. ఇది ఇందాక రామచంద్రయ్య గారు అన్నట్టు 10 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వానికి డబ్బులు దండుకునే కార్యక్రమం, ఖజానాకి అధికారులకి నిరంతరం. ఇప్పుడు మీకు తప్పు చేసినప్పుడు లంచం, రెగ్యులరైజ్ చేసినప్పుడు లంచం, 2 లంచాలు, ఒక లంచం కాదు. మీరు వైలేట్ చేసి డబ్బులు ధమాక, వైలేట్ చేసినప్పుడు లంచం, మళ్ళీ రెగ్యులరైజేషన్ వచ్చినప్పుడు మళ్ళీ లంచం. ఇది వీళ్ళందరినీ బతికించడానికి ఉపయోగపడుతుంది తప్ప, కోర్టు 2007లో కోర్టు అబ్జెక్షన్ చెప్పింది. నా పేరుతో హైకోర్టులో పిల్లు వేసాం. ఒక్క నిమిషం సార్, నా పేరుతో ఏం పిల్లు వేసామంటే, మీరు తప్పు చేసిన అధికారులను పనిష్ చేయకుండా, తప్పు చేసిన బిల్డర్లను పనిష్ చేయకుండా కొనుక్కున్న అమాయకుని ఎందుకు పనిష్ చేస్తుంటే కోర్టు ఈ రోజుకి దాని మీద స్టే ఉంది. మీరు రెగ్యులరైజ్ చేయమని చెప్పలే కోర్టు. 2007 డిసెంబర్ 15 తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేయవద్దు, అలా ఉంచండి అని చెప్పింది తప్ప ఈ రోజుకి ఆ స్టే అలాగే ఉంది. ఈ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనే బేసిక్ క్వశ్చన్ ఒకటి. రెండోది, బీఆర్ఎస్ కింద అప్లికేషన్లు వస్తున్నాయంటే అవకతవకలు జరిగినట్టు, అంతే కదా. ఆ అవకతవకలు జరిగిందని ప్రభుత్వం ఇప్పుడు సవరించుకునే అవకాశం ఇచ్చింది వాళ్ళకి. సరే పెనాల్టీ కట్టించుకుంటారా, ఫీజు కట్టించుకుంటారా, దాని పేరు ఏదైనా పెట్టుకుని సవరించుకునే అవకాశం వాళ్ళు కల్పించింది. అంటే ఆ అవకతవకలు జరగడానికి కారకులైన ఆయన అన్న పాయింట్ కరెక్ట్. అవకతవకలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నది ఎవరు? ఇప్పుడు బీఆర్ఎస్ స్కీమ్ కింద అప్లికేషన్ ఎందుకు వచ్చింది? భానుప్రసాద్ గారు ఇందాక అన్నారు ఒక మాట,
చాలా తక్కువ ఉంటుంది, అది పెద్ద నంబర్ ఏమి ఉండదు అని. 98లో 26,000 అప్లికేషన్లు వచ్చాయి. మన 50,000 వచ్చింది. 2008లో 111,000 అప్లికేషన్లు వచ్చాయి. మరి ఇప్పుడు ఎన్ని వస్తాయో తెలియదు. అంటే సార్ 5 లక్షలు కూడా రావచ్చు. చెప్పలేము. అదే నేను అంటే తగ్గింది తక్కువ ఉంటుందని చెప్పాను కదా. సిటీ పెరుగుతోంది నేను కాబట్టి తక్కువ ఉంటుందని చెప్పింది 86 GO ప్రకారంగా పర్మిషన్ తీసుకున్న వాటిల్లో తక్కువ ఉంటుందని చెప్పింది. మొత్తం permission లేకుండా మీరు ఏమన్నారండి దాన్ని? అంటే హైదరాబాద్ విస్తృతి పెరుగుతున్న కొద్దీ లేదండి సార్ మీరు అన్నది ఆ పాయింట్లోనే మీరు అన్నా కూడా హైదరాబాద్ విస్తృతి పెరుగుతున్న కొద్దీ అక్రమాలు పెరుగుతున్నాయనడానికి ఇది ఒక లివింగ్ మనకు ఎగ్జాంపుల్ కనబడుతుంది. సో దీనివల్ల ఎవరికి లాభం జరుగుతోంది? తప్పు చేసిన అధికారులను వదిలేసి ఏదో 4 రూపాయలు ఫీజు కట్టించి వదిలేస్తే సరిపోతుందా? హైదరాబాద్ ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బేసిక్గా హైదరాబాద్ అంటే న్యూ సిటీ అంతా కూడా ఈ హైటెక్ సిటీ ఏరియా కాదు సార్. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ హైటెక్ సిటీ ఏరియాను కొత్తగా వస్తున్న డెవలప్మెంట్ అంటే అవుతున్నటువంటి ఏరియా కాదు సార్. 90% ఆఫ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంది. 90% ఆఫ్ హైదరాబాద్ నల్లకుంట, బర్కత్పుర, చిక్కడపల్లి అటువంటి ప్రాంతాల్లో 90% ఆఫ్ హైదరాబాద్ ఉంది. ఉప్పలుకు పోతే హైదరాబాద్ ఉంది. బడంగిపేట, నాదర్గూలు, లేకపోతే జిల్లాలు కూడా మీర్పేటలో మీర్పేట పాపులేషన్ ఒకప్పుడు 1000, ఈ రోజున 30,000 సార్. జిల్లాలు కూడా పాపులేషన్ ఒకప్పుడు 1000 సార్. జిల్లాలు కూడా ఇప్పుడు హైదరాబాద్లో భాగం చిన్న విలేజ్. ఈరోజు 1000. అల్మాస్ కూడా విలేజ్లో 450 ఓట్లు సార్. 1989 ఎలక్షన్స్లో 450 ఓట్లు అల్మాస్ కూడా విలేజ్లో. ఈ రోజున 30,000 ఓట్లు ఉన్నాయి సార్. ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే డెవలప్ అవుతుంది బాగా. ఆ క్రమంలోనే 90% ఆఫ్ ఆ ఏరియాస్లో దీని ఇంపాక్టే లేదు. అంటే దాని అర్థం ఏంది? మీరు అప్లికబుల్ అవ్వట్లేదు, అసలు అప్లికబుల్ కాదు, దాని అవేర్నెస్ లేవు, దాని కన్సర్న్ కాదు, దానికి ఇష్యూస్ లేవు. దానికి అది దానికోసమే సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్న. అసలు అప్లికబుల్ కాదు, ఇష్యూస్ లేవు. అంటే నేను ఉప్పల్ ఉంది, చిలకానగర్ ఏరియా ఉంది, లేదా నాచార్యం ఏరియా ఉంది, లేకపోతే ఇంకో ఏదైతే డెవలపింగ్ ఏరియాస్ కొత్త గ్రామాలను ఆనుకున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా దీనికి సంబంధం లేదు, దీనికి ఇష్యూస్ కాదు, వాటికి అసలు అవేర్నెస్ వాళ్ళకి తెలియదు. బేసిక్ ఇష్యూ ఏంటంటే ఒక మున్షి ఉంటాడు సార్ హైదరాబాద్ సిటీలో. వాడు తిరుగుతూ ఉంటాడు సైకిల్ వేసుకొని, స్కూటర్ వేసుకొని. 7 ఇసుక పోచారు, 7 కంకర పోచారు, 7 స్లాబ్ వేస్తున్నాడు. వాడు వచ్చి కూర్చుంటాడు. ఏం సార్ ఎంత వేస్తున్నారు? 10,000 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లోర్కి. ఎన్ని ఫ్లోర్లు వేస్తారు సార్? ఒక 2 ఫ్లోర్ అయితే 10,000. మా సార్ 20,000 ఇవ్వమంటున్నాడు సార్. ఇస్తావా అని నేను కట్టే ఊలకొడతా సార్, పార్లు గుంజుకపోతే సార్ అంటే 10,000 కార్పొరేటర్ వాటా. అండ్ హైదరాబాద్ సిటీలో ప్రతిరోజు ₹1 కోటి సార్ నడిచింది సార్. 1 crore ఇట్ ఇస్ నాట్ చెప్తున్నారు మీరు. నేను హైదరాబాద్ చాలా తక్కువ అంటే నేను హెడ్ ఆఫీస్కి వచ్చేది సార్. దాని ద్వారా గవర్నమెంట్కి వచ్చేది ₹1 crore. కింది నుంచి పై దాకా చెప్పట్లే. మున్సి, సెక్షన్ ఆఫీసర్, అటు టౌన్ ప్లానింగ్ ఇన్స్పెక్టర్, ఈ సిస్టమ్ కాదు. హైదరాబాద్ లో చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ యొక్క రోజు వర్కింగ్ డే ఆదాయం ₹1 కోటి సార్. దిస్ వాజ్ హ్యాపెన్. ఇది జరుగుతున్నటువంటి తంతు. దీని మూలంగా హైదరాబాద్ లో ఇంకా సార్ చెప్పినట్టుగా ఇది ఒక డెడ్ సిటీ లాగా తయారైంది సార్. భాను గారు, ఇక్కడ డెడ్ సిటీ. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఆ రోజు ఆయన సీరియస్ గానే చెప్పారు. నేనేదో ఆషామాషిగా చెప్పారని అనడంలే. కాకపోతే ఇవాళ జరుగుతున్నది వేరు కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. హైదరాబాదులో ఇర్రెగ్యులారిటీస్ని, కబ్జాలను సహించే ప్రసక్తే లేదు. ఈ రెగ్యులరైజేషన్లు ఈ అన్ని నడవై స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే ముందు కూలగొట్టుకొని సక్రమంగా కట్టుకోండి నిబంధన ప్రకారం. ఈ మాట కూడా మీరు కూలగొట్టండి అని చెప్పారు. కూలగొట్టుకొని మళ్ళీ కట్టుకోండి. ఎప్పుడో అధికారులు వస్తారు, చెక్ చేస్తారు, తేడా ఉంటే మాత్రం మేము కూలగొడతామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అందులో భాగంగానే కదా అయ్యప్ప సొసైటీ మీద వెళ్ళి 80 బిల్డింగ్స్ కూలగొట్టారు. డిఫరెంట్ అయినా డీవియేషన్స్ అదే సార్. గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టారు, గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టారు ఒకటి. ఇప్పుడు రెగ్యులరైజేషన్ అది కూడా ఉంది కదా, లేఅవుట్ రెగ్యులరైజేషన్. గవర్నమెంట్ ల్యాండ్ లో చాలా వెటకారంగా మాట్లాడమాట. ఏ పిఎన్లైజేషన్ ఎన్ని నడవని అన్నమాట వాస్తవం. కాదు మీరు కూలగొట్టుకొని అన్నారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ చిన్న ఇష్యూ అది 80 కూలగొట్టారు. తర్వాత ఎందుకు ఆగిందో భగవంతుడు తెలియాలి. కోర్టు కూడా భగవంతుడు అనుకుందాం కాసేపు. రైట్, ఎనీవే కారణాలు ఏమైనా పక్కన పెడదాం కాసేపు. ఇవాళ మళ్ళీ ఎందుకు ఈ అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? కేవలం 1,200 కోట్ల రూపాయల ఆదాయం కోసమా? హైదరాబాద్ కార్పొరేషన్కి 1,200 కోట్ల రూపాయల ఆదాయం ఒక లెక్కన. దానికోసం ఇంతమంది అక్రమార్కులు, ఇంతమంది అవినీతి పరులను కాపాడాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అక్రమార్కులు, అవినీతి పరులు, లేకపోతే అది ఎవరైతే వైలేట్ చేసినటువంటి బిల్డర్కి నష్టం అవుతుంది అనుకుంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఎవరైతే ఆ ఫ్లాట్ కొనుక్కున్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఆ బిల్డర్ని పిలిచి ముక్కు పిండి వసూలు చేసి ఫ్లాట్ ఓనర్ మీద మీకు ప్రేమ ఉంది, నేను ఒప్పుకుంటా. ఐఎమ్ విత్ యూ. ఈరోజు ఐఎమ్ విత్ యూ. లెట్ మీ కంప్లీట్. ఈరోజు మనం చేయలేము. ఎందుకంటే
ఆ బిల్డర్ అమ్మేసిండు, ప్రాపర్టీ రైట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, ఇది అయిపోయినాయి. ఆ బిల్డర్కి ఆ రోజు ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ బిల్డర్కి 10 రూపాయలు మిగిలి ఉండొచ్చు, బట్ అయిపోయింది. ఆ బిల్డర్ ఎక్కడ పోయిండో తెలియదు. చాలా బిల్డర్లకి మీకు ఈరోజు ఆ ఫీల్డ్లో ఇవాళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ వ్యక్తి ఈరోజు కనుక అతని మీద మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని ట్యాక్సెస్ డబుల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ డబుల్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకే పడుతుంది ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు కనుక. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతనే ఈ మనం హైదరాబాద్ జిహెచ్ఎంసీ యాక్ట్ని కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఎప్పుడు వచ్చినటువంటి ఇంప్లికేషన్స్ చూసినప్పుడు, ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని ముందుకు వెళ్దామని అనుకున్నప్పుడు వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ చూసుకున్న తర్వాత ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఏ రకమైనటువంటి ఇదిని ఫేస్ చేయబోతున్నారు, ప్రజల నుంచి ఏ రకమైనటువంటి ఇది రాబోతుంది అనేటువంటి దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక అవకాశం ఇచ్చి అన్ని రెగ్యులైజ్ చేసుకుని అప్పుడు అవి చేయాలనేటువంటిది మళ్ళొకసారి నేను రామచంద్ర గారు, శేఖర్ రెడ్డి గారు చెప్తాను, అయిన తర్వాత మీరు తీసుకుంటారు. ఒక్కసారి చెప్పండి. ముందు చెప్పిందే మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాం. అంటే దేర్ హ్యాస్ టు బి సమ్ క్లారిటీ. బిల్డర్ అనేది డెఫినేషన్ మీరు ఏం తీసుకుంటారో నాకు తెలియదు. ఎవరైతే లైసెన్స్ తీసుకొని జిహెచ్ఎంసీ దాంట్లో ప్రొఫెషనల్గా ఈ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ నేను చెప్తున్న 98% వరకు ఆ బిల్డర్స్ ఆక్యుపెంట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఇది వాస్తవం కాకుంటే మీరు సర్వే చేసుకోండి, ఇన్వెస్టిగేట్ చేసుకోండి. కానీ మనం అన్ని మిక్స్ చేసి మాట్లాడుతున్నాం. దర్ సెపరేట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టుకుంటారు, ఇండివిజువల్ ఓనర్స్ కట్టుకుంటారు, రకరకాల పబ్లిక్ కట్టుకుంటున్నారు హౌసెస్. కొంతమంది ల్యాండ్ మనోభావాలనే కాదంటే 1200 కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించిన వ్యవహారం అండి ఇది. అది 10 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా పక్కన పెట్టండి. 1200 కోట్ల రూపాయల విలువైన అవకతవకలు జరిగాయనే కదా ఇవాళ ఈ స్కీమ్ పెట్టింది. ఇంకోటి దీంట్లో ఈ రకరకాల వాళ్ళు చేస్తున్నారు. ఇందులో కొంతమంది చేసే వాళ్ళకి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఎన్ఓసీస్ తెచ్చుకోవాలి మేము, వాళ్ళకి ఆ ఎన్ఓసీస్ దొరకట్లేదు, వాళ్ళకి పర్మిషన్ రాదు, వాళ్ళు అలానే సరే కట్టుకుంటున్నారు. సి వీ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్ టు దెమ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు అప్పుడు లేదు ఇప్పుడు ఎలా జరుగుతుంది? మధ్యలో గవర్నమెంట్ ఒక సలహా అడిగింది, ఈ స్టేట్ గవర్నమెంట్ అడిగింది, ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ కూడా అడిగింది. ఎట్లా దీన్ని మనం కంట్రోల్ చేయాలని మేము చెప్పాం. ఎవ్రీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ షుడ్ బి లింక్ టు ద పర్మిట్. బిల్డింగ్ పర్మిషన్కు లేఅవుట్ పర్మిషన్స్కు లింక్ చేసిన ఉంటేనే, ఒకప్పుడు మన అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్ ఉంటే రిజిస్టర్ చేసేవాళ్ళం, లేకపోతే చేసేది కాదు. అదేవిధంగా మీరు హైదరాబాద్ను రెగ్యులేట్ చేయాలన్నా, ఏ నగరాన్ని ఏ స్టేట్లో ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేయాలన్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇంపార్టెంట్. ఎవరికి శేఖర్ గారు మీరు బిల్డర్స్ సమర్థించండి, నేను కాదండి. మీరు అన్నట్టు 86 జీవో ప్రకారం లైసెన్స్డ్ బిల్డర్స్ చేస్తున్నారు, కరెక్ట్ గానే చేస్తున్నారు అనే మీ దృష్టిలో ఉన్నప్పుడు వారిని సమర్థించండి. కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేవు అని మాత్రం కొట్టిపారేయకండి. లేనప్పుడు ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదో తక్కువ ఉన్నాయి, 1-2 ఉన్నాయి, 1% 2% ఉన్నాయి, 98% అంత సక్రమంగానే ఉంది. మీరు మిస్టేక్. ఇప్పుడు ఈరోజు మనం ఒక శ్రీనగర్ కాలనీకో, హిమ్మత్ నగర్కో, గాంధీనగర్కో పోతే మీకు ఈరోజు గత 10 సంవత్సరాలుగా వైలేషన్ చేసినటువంటి బిల్డింగ్లు 1-2 అసలు పర్మిషన్ లేకుండా కనబడతాయి. అక్కడ కట్టడానికి ప్లేస్ సార్, పర్మిషన్ లేకుండా కనబడతాయి. పర్మిషన్ ఉండి కనబడతాయి. అన్న దాంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది, దయచేసి ఏమనుకోవద్దు. మీరు శ్రీనగర్ కాలనీలోనో లేకపోతే ఇంకెక్కడో కృష్ణానగర్లోనో పోయి కట్టడానికి ల్యాండ్ నేను చెప్తాను. మియాపూర్లో కానివ్వండి, మాదాపూర్లో కానివ్వండి, మణికొండ మాట్లాడండి, వడ్డీనాగులపల్లి మాట్లాడండి. నేను అదే పాయింట్, గచ్చిబౌలిలో కానివ్వండి, మాదాపూర్లో కానివ్వండి, ఏదైతే జిహెచ్ఎంసీ పరిధి ఉందో అక్కడ లేవు. ఏదైతే జిహెచ్ఎంసీ పరిధికి బయట గ్రామ పంచాయతీలు ఉన్నాయో మీకు ఈ రోజు ఈ 1200 కోట్లలో నుంచి 950 నుంచి 1000 కోట్లు వచ్చేది అక్కడ నుంచి వస్తుంది. కడుతున్నప్పుడు కళ్ళు ఎందుకు మూసుకున్నారు అనేది నా క్వశ్చన్. దయచేసి నాకు ఆన్సర్ రావాల్సింది అక్కడ. సార్ చెప్పిన పాయింట్ రామంతపూర్ ఉన్నది సార్, ఆ జిహెచ్ఎంసీ లిమిట్ లో ఉంది కదా, హార్ట్ ఆఫ్ ది సిటీ కదా. చెంపాపేట ఎక్కడ ఉన్నది సార్? హార్ట్ ఆఫ్ ది సిటీ. నాచారం ఎక్కడ ఉన్నది సార్? నేను చూపిస్తాను సార్. వారు సార్ చెప్పినట్టుగా సర్వే కనుక పోయి సార్ చెప్పినట్టు సర్వే కనుక వేస్తే 50% అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వితౌట్ పర్మిషన్స్. మరి అనాథరైజ్డ్ ఎలా కడతాడండి సార్? కట్టిన తర్వాత ఇష్యూని మీరు మాట్లాడుతున్నారు, కట్టక ముందు కడుతున్నప్పుడు సంగతి మేము మాట్లాడుతున్నాం. దయచేసి ఆ తేడాని గమనించండి. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే, ఏవైతే అనాథరైజ్డ్ గా వచ్చినాయో, ఏ పర్మిషన్ లేకుండా వచ్చినాయో వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేదనేది అధికారులు సమాధానం చెప్పాల్సిందే. అసలు అధికారులు సమాధానం చెప్పాల్సిందే. పర్మిషన్ ఉండి
దాంట్లో ఏమైనా వైలేషన్స్ ఉంటే దానికి బిల్డర్ సమాధానం సార్ చెప్పాలి. సార్ వెంకటేష్ ఒక్క చెప్తా సార్, భానుప్రసాద్ గారు ఇంకో మాట చెప్పారు ముందు, వాటర్ పవర్ రెండు కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ మీరు డాక్యుమెంటేషన్ దొరకడానికి. మీరు హైదరాబాద్కి రోజు ఎంత జిఎండి వాటర్ను మీరు రిలీజ్ చేస్తున్నారు, మీకున్న వినియోగం ఎంత ఉంది, ఇది కనుక మీరు రికార్డ్ తీసేస్తే మీకు ఎంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీకు ఆటోమేటిక్ అవసరం తెలిసిపోతుంది కదా. లేదండి. ఇల్లీగల్ మీకు- ఏ పర్మిషన్ లేని బిల్డింగ్ ఇచ్చేస్తున్నారు కదా, కనెక్షన్ సార్ ఇస్తున్నారు కదా. గల్లీలో పోయి లెక్క పెడితే తెలిసిపోతుంది సార్, ఈ గల్లీలో ఎన్ని ఉన్నాయి, ఈ గల్లీలో ఎన్ని ఉన్నాయని. అవేమి అవేం మాయ గాలిలో ఉండేవి కాదు కదా, భూమి మీద ఫిజికల్ గా కనబడుతూ ఉంటాయి. అందుకోసం నేను అసలు ఆ ఏరియా టౌన్ ప్లానింగ్ అధికారికి తెలియదా? ఇందాక మీరు చెప్పినట్టుగా ఎక్కడ ఇసుక ట్రాక్టర్ ఆగింది, ఎక్కడ ఇసుక లారీ ఆగింది అని అంటే అక్కడ వాలిపోతారు ఖచ్చితంగా. ఇంకోటి ఈ టాస్క్ ఫోర్స్ లారీ వస్తుంది సార్, ఇసుక ఆగంగానే సార్ మీరు ఇసుక వచ్చారు సార్ రోడ్డు మీద చెప్పి 500 రూపాయలు అఫీషియల్ పెనాల్టీ రాయించిపోతున్నారు. వాడు ఎందుకు ఇసుక పోస్తున్నాడు కూడా తెలియదు. తెలుసు వాడికి official penalty రాయించిపోతున్నాడు, వాడికి 500 కట్టించుకుంటాడు. చెప్పండి. ఇప్పుడు భాను గారు చెప్పే దాంట్లో కరెక్ట్ కాదండి. ఒకవైపు జిహెచ్ఎంసీ పరిధిలో వైలేషన్స్ ఉండవు, జిహెచ్ఎంసీ బయట పంచాయతీల్లో వైలేషన్స్ ఉంటాయన్నారు. కరెక్ట్ కాదు. జిహెచ్ఎంసీలో కూడా ఇంకోటి ఏమన్నారు, ఒక ఫ్లోర్కి పర్మిషన్ తీసుకొని ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్కి పర్మిషన్ ఉంటే 2-3 గట్టి ఉండొచ్చు, అలాంటిది వైలేషన్ అన్నారు. అట్లా కూడా ఉండడానికి అవకాశం లేదు. మీరు జియో 20 రూల్ నెంబర్ 20A చూస్తే బిల్డర్ దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకోవాలి కార్పొరేషను. ఆ అఫిడవిట్లో శాంక్షన్డ్ ప్లాన్లో ఎన్ని ఫ్లాట్స్ పర్మిటెడ్, అదనంగా ఎన్ని ఫ్లాట్స్ కట్టినాడు బిల్డరు అనేది బిల్డర్ ద్వారా సెల్ఫ్ అటెస్టెడ్ అఫిడవిట్ తీసుకోవాలి కార్పొరేషను. మనకి ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఏ అవినీతి అధికారిని శిక్షించడానికి ఏ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పార్టీలు మారినా, రాష్ట్రాలు 3 అయినా 4 అయినా ఎవరికి ఇందులో ఇంట్రెస్ట్ లేదు. ఏ బిల్డర్ని జవాబుదారీ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఫ్లాట్ కొన్నవాడు బకరా దొరుకుతున్నాడు, ఎందుకంటే ఇల్లు వదిలి పారిపోలేడు కాబట్టి. 1998లో అదే జరిగింది. ఫ్లాట్ కొన్న వాళ్ళకి తెలియదండి, ఏమండి ఫ్లాట్ కొన్న వాళ్ళకి తెలీదా? ఫ్లాట్ కొన్నవాడు తెలుసు అండి. ఉదాహరణ దానికి జవాబు చెప్తాను, సమాధానం చెప్తానండి. ఫ్లాట్ కొన్నవాడికి తెలుసండి, కానీ ఈ దౌర్భాగ్యమైన పరిపాలన ఎట్లా నడుస్తుందంటే ఫ్లాట్ కొన్నవాడికి మరో ఛాయిస్ లేదు. ఎందుకు లేదండి? ఎక్కడ చెప్పండి, ఒక్క బిల్డింగ్ చెప్పండి, ఒక్క బిల్డింగ్ చెప్పండి హైదరాబాద్ లో ఒక్క బిల్డింగ్ చెప్పండి. మీతో పాటు నేను వస్తాను భాను గారు, మీతో పాటు నేను వస్తాను భాను గారు, కృష్ణ గారు ఒకసారి భాను గారితో పాటు నేను వస్తాను. అక్కడికి పోవాలి కదా, ఏదైతే తక్కువ చెప్పండి, అది మాత్రం చెప్పండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. చట్టపరమైన చర్యలు తీసుకోరు కదా, ఆ పేరు చెప్పి వాడి మీద వేసేయండి. మీరు ఒక మాట అన్నారు కదా, ఫ్లాట్ కొనేవాడికి తెలియదా అన్నారు. ఒక మాట రామచంద్ర గారు, ఒక్క నిమిషం నన్ను పూర్తి చెప్పండి. భాను గారితో కలిసి వస్తాను, ఆయన ఏ కాలనీకి వెళ్ళమంటే ఆ కాలనీకి ఆయనతో కలిసి వెళ్తాను నేను. మీరు కావాలంటే ఒక కెమెరామెన్ పంపండి. తీసుకున్న ఫ్లాట్స్ పర్మిషన్ ఎంత, అన్నే కట్టినారా లేదా, మధ్యతరగతి బయ్యర్కి చాయిస్ లేదు. ఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి. బిల్డర్ని ఎదుర్కొనే కెపాసిటీ అతని చేతిలో ఉండదు. మీరు ఒక చిన్న ఒకసారి మున్సిపాలిటీకి వెళితే అయా పలానా బిల్డింగ్ పలానా అపార్ట్మెంట్కి ఎంత శాంక్షన్ చేసినారంటే వాడు ఇవ్వడు. ఎందుకంటే అంత అవినీతి కూరుకుపోయింది మున్సిపాలిటీస్ లో, కార్పొరేషన్ లో. 2000 హైదరాబాద్ లో మీరు ప్రభుత్వ ప్రతినిధిగా భాను గారు దీని సమాధానం చెప్పండి. ఈ రోజు మీరు అధికార పార్టీ ప్రతినిధిగా అవినీతి అధికారిని దానికి శాంక్షన్ చేసిన వాడిని బాధ్యత చేసే బాధ్యత మీకు లేదా? డెఫినెట్ గా ఉంది. మరి ఎందుకు ప్రాపర్టీ ట్యాక్స్ ఒక ఫ్లాట్ కి పర్మిషన్ ఇచ్చుంటే ఒక నిమిషం ఆగండి చెప్పనివ్వండి. ఒక ఫ్లాట్ కి పర్మిషన్ ఇచ్చుంటే అదే మున్సిపాలిటీ అదే అధికారి 3 ఫ్లాట్లకు అదే ఫ్లోర్ లో ఎట్లా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు? అదే చెప్తున్నా. ఏం చెప్తున్నారు మీరు? ఈ రోజు భయపెడుతున్నారు. రామచంద్ర గారు ఒక్క నిమిషం, మీరు అడిగిన 2 వ్యాలిడ్ క్వశ్చన్స్. ఒకటేమో అలాంటి అధికారులు శిక్షించాల్సిన బాధ్యత మీకు లేదా అని భాను గారు క్వశ్చన్ చేశారు. రెండోది, ఒక ఫ్లాట్కి అనుమతి ఇచ్చిన కార్పొరేషన్ 3 ఫ్లాట్లకి ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా వసూలు చేస్తుంది అంటే 3 ఉన్నట్టే కదా. వ్యాలిడ్ క్వశ్చన్. సో చెప్పండి, ఒక్కరు చెప్పనివ్వండి, భాను గారు చెప్పనివ్వండి ప్లీజ్. నేను మొట్టమొదటిగానే చెప్పింది ఏంటంటే బిల్డర్ ఎక్కడ వైలేషన్ చేస్తున్నాడు అనేటువంటి అంశం చెప్పినాను. దాంట్లో ఏం చెప్పినాను, ఇప్పటికి కూడా జియో 86 వచ్చిన తర్వాత కూడా
ఎక్కడ సెట్ బ్యాక్స్ వైలేషన్ చేయకుండా, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ వైలేషన్ చేయకుండా, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వైలేషన్ చేయకుండా ఆ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంటే 2 ఫ్లాట్లు కట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయని మీరు చెప్పాను. అన్నారు. నేను మొదలే చెప్పినాను. అట్లా జరిగినప్పుడు ఈరోజు మేము ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాతనే ఈరోజు వాటిన్నింటినీ కూడా చట్ట ప్రకారంగా పోవాలంటే ఏం చేయాలి? ఒక అవన్నీ నివేదిక cancel ఇవ్వగలరా? చేయాలి. ఒక నివేదిక ఉందా అండి? మీరు అన్నది స్టడీ చేసినప్పుడు ఒక నివేదిక ఉందా? ఒక మాట దయచేసి రామచంద్ర గారు అట్లా స్టడీ ఇలా చేసిన issue ఒక deviate నివేదిక కావద్దు. తెలుసు. తెలుసు. ఇష్యూ డివేట్ కావద్దు దయచేసి. నేను యూనివర్సిటీ డివేట్ చేయడం లేదు. దయచేసి అట్లా issue- స్టడీ మీరు కూడా కాదు. చేసిన ఒక మాట రామచంద్ర గారు ట్వంటీ ప్రకారం issue deviate రూల్ కావద్దు. స్టడీ మీరు చేసిన అన్నారు. ఉన్నారు కదా భాను ఒక్క గారు, నిమిషం స్టడీ చేసిన రామచంద్ర గారు ప్లీజ్ స్టడీ చేసిన ఒక నివేదిక బయట పెట్టండి. ప్లీజ్ కోఆపరేట్ రామచంద్ర గారు. ఇక్కడ మీరు అన్నట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టడీ చేస్తుందన్నమాట ఒప్పుకుంటాం. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కొత్త ఏమో కానీ జిహెచ్ఎంసీ కొత్త కాదు, అధికారులు జీవో కొత్త కాదు, అధికారులు కొత్త కాదు, నిబంధనలు కొత్త కాదు, 86 జీవో అప్పటిదే, ఇవన్నీ పాతవే. ఎడిదిరిగి ఇక్కడ మున్సిపల్ మంత్రి కూడా లేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి శాఖలోనే ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. అది ఈ 16 నెలల తేడా ఏమైనా ఉందంటే ప్రభుత్వం ఒకటి మారింది అంతే. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు అండ్ ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యతలు మారుతాయి, ప్రభుత్వం యొక్క వ్యవహార తీరు మారుతుంది, ప్రభుత్వం యొక్క ఇప్పుడు మీరు చూడండి, ఇదే రామచంద్ర గారిని అడగండి. ఈ 16 నెలల్లో జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో ఒక బిల్డర్ని తీసుకోండి, జిహెచ్ఎంసీలో ఏ రకమైనటువంటి కరప్షన్ 16 నెలల కిందట ఉండేది, ఈ రోజు ఏ విధంగా ఉంది అనేది మీరు ఏ బిల్డర్నైనా తీసుకొచ్చి అడగండి. హైదరాబాద్ తగ్గిందని ఎవరైనా చెప్పినారండి? తగ్గిందని తప్పకుండా చెప్పారండి, తప్పకుండా చెప్పారండి. శేఖర్ రెడ్డి గారు చెప్పాలి, అడుగుదాం. ఎందుకు ఏ చెప్తారు? బిల్డర్నైనా అడగమని శేఖర్ రెడ్డి గారు భాను గారు అన్నారు తగ్గిందని కాబట్టి, ఏ బిల్డర్నైనా అడగండి అని భాను గారు అన్నారు కాబట్టి అసలు బిల్డర్ల నాయకుడు ఎక్కడ ఉన్నాడు కదా, ఆయన్ని అడుగుదాం. ఏమండి జిహెచ్ఎంసీలో కరప్షన్ అంత ముందు కంటే తగ్గిందా? I can only say this. దేశంలో ఒక బిల్డింగ్ పర్మిషన్ No, no, రావాలంటే నాకు straight answer. వారు అన్నది GHMC లో గతంలో కూడా అవినీతి తగ్గిందా లేదా అడగండి అన్నారు. వారు అన్న దాంట్లో వాస్తవం ఉన్నదండి. ఎందుకంటే చెప్పండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే దేశంలో మేమంతా తిరుగుతున్నాం కదా, ఒక్కొక్కరికి ఇయర్స్ టుగెదర్ టైం పడుతుంది. ఇక్కడ మనకు నాన్ మల్టీ స్టోరీ బిల్డింగ్లో అయితే మనకు 3 నెలల పర్మిషన్ వస్తుంది, మల్టీ స్టోరీ బిల్డింగ్ అయితే 6 నెలల పర్మిషన్ వస్తుంది. సో మనకు వెలుసుబాటు ఉంది. ఇక్కడ జిహెచ్ఎంసీ దగ్గర పెండింగ్ లేవు, జిహెచ్ఎంసీ దగ్గర పెండింగ్ కూడా లేవు, అప్లికేషన్ కూడా పెండింగ్ లేవు. మనది చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. కరప్షన్, మేజర్ కరప్షన్ జిహెచ్ఎంసీలో లేదండి. చిన్న ఇప్పుడు చిన్న చెప్పండి రామచంద్ర గారు. మేజర్ కరప్షన్ లేకపోతే ఈ జియో అవసరం రాకూడదండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. యాజ్ ఎ సిటిజన్, building యాజ్ ఎ approvals- సిటిజన్, building approvals is different. టౌన్ ప్లానింగ్ ఇస్ ద వర్స్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఇన్ జిహెచ్ఎంసీ అండి. రామచంద్ర గారు ఒక నిమిషం ఆగండి, మమ్మల్ని రెండు. చెప్పలేము సార్, మేము we are మాట్లాడండి, మీరు చెప్పిన దానికే చెప్తున్నాను. వేరే చెప్పండి. భాను గారు. ఈ రోజు చెప్పండి, చెప్పండి. ఈ జియో ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ కరప్షన్ ఇన్ జిహెచ్ఎంసీ. నంబర్ 1, దిస్ జియో ఈ రోజు బిల్డర్లకి అవినీతి శేఖర్ రెడ్డి గారు మొహాలతో మాట్లాడుతున్నారు అధికారులకి జిహెచ్ఎంసీలో కరప్షన్ లేదు అని అంటే ప్రజలు కూడా విశ్వసించరు. ఆ, అది ఈ జీవో శేఖర్ అవసరం రెడ్డి గారు ఉండేది ఎందుకు కాదండి. కాదు, కాదు. అలా జీవో అవసరం కాకపోతే ఉండేది కాదు. దేశంలో ఇతర కార్పొరేషన్లతో పోల్చుకుంటే తక్కువ ఉందని అన్నారేమో. అది మనం కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే మన దగ్గర బెటర్ గా ఉంది ఆ క్లియరెన్స్ వ్యవహారం కానీ కరప్షన్ వ్యవహారం కానీ, అంతవరకు యాక్సెప్ట్ చేద్దాం. కానీ లేదు తక్కువ. నేను కూడా కరప్షన్ లేదని చెప్పలేదు. ఆ. 16 నెలల కిందట ఉన్నటువంటి కరప్షన్ కంటే ఇప్పుడు తక్కువ ఈ ఉందనేది రోజు మీరు గణనీయంగా మీ తగ్గింది claim. అని చెప్పారు. రైట్. గణనీయంగా ఇందాక ఒక తగ్గింది. మాట అన్నారు, ఇందాక ఒక మాట అన్నారు. గణనీయంగా తగ్గింది అని చెప్పారు. ఒక్క నిమిషం సార్, ఇందాక భానుప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ఫ్లాట్ కొనుక్కునేవాడికి తెలియదా అండి అని. ఇప్పుడు డీలరు రాళ్ళు కలిపిన బియ్యం అమ్ముతుంటే కొనుక్కునేవాడికి తెలియదా అండి రాళ్ళు ఉన్న బియ్యం అని అంటే దానికి ఏం సమాధానం చెప్పాలా? ఎట్లా సమాధానం చెప్తారు? కట్టిన ఫ్లాట్ బిల్డరు కడుతుంటే డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి దగ్గరుండి వాడితో సాయంత్రం కాగానే పార్టీలు ఎంజాయ్ చేసింది టౌన్ ప్లానింగ్ అధికారి. తక్కువకు వస్తుంది కదా, ఖచ్చితంగా ఇంతవరకు కట్టాడు, ఫ్లాట్లు కట్టాడు అంటే వీడికి అనుమతి ఉండే ఉంటుందని ఆశతో 1000, 10,000, 1,00,000 తక్కువకు వస్తుంది కానీ ఆశపడి కొనుక్కున్నందుకు కొనుక్కోవడం తప్పనమాట. నేను ఒకటే మాట చెప్తాను వారికి, కొనుక్కోవడం తప్పు, కొనుక్కోవడం తప్పే. ఇప్పుడు ఎవరైతే మీ దృష్టిలో నన్ను అడిగిన question మిమ్మల్ని అడుగుతున్నారు మళ్ళీ, ఫ్లాట్ కొనుక్కోవడం తప్పే, అధికారులు కట్టడం తప్పు కాదు, వైలేట్ చేయడం తప్పు కాదు. ముట్టుకోరు, నేను అనేది కొన్నవాడు బకరా దొరుకుతున్నాడు. ఒక బిల్డర్ ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, మీరే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక 4 లక్షలకు 5 లక్షలు తక్కువకు వస్తుంది కదా, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అలాగే అనుకుందాం. పోనీ అలా భానుగారు అన్నదాన్ని తీసుకుందాం మనం, 4-5 లక్షలు తక్కువకు వస్తుంది కదా అని ఒక మధ్యతరగతి ఎంప్లాయీ నాలాంటి వాడు ఎవడో కొనుక్కోవడం అని అనుకుంటే, ఒక బిల్డర్ ఆగండి మీరు అన్ని మీరు సమర్థించుకుంటారు. బిల్డర్లో కేటగిరీస్ ఉన్నాయి. ఒక బిల్డర్ ఏమో అక్కడ ఉన్నటువంటి 86 జీవో ప్రకారంగా అప్లై చేసి అన్ని రకాలుగా ప్రభుత్వ విధుల ప్రకారంగా కడుతున్నాడు నిజాయితీగా. నిజాయితీగా. Yes. ఇంకొక బిల్డర్ ఏం చేస్తున్నాడు,
ఏ పర్మిషన్స్ లేకుండా వైలేషన్ చేసి అడ్డదిడ్డంగా కడుతున్నాడు. ప్రజలు ఇప్పుడు ఇతనేమో 100 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నాడు, ఇతనేమో 200 తక్కువ అమ్ముతున్నాడు. ఇప్పుడు మరి ప్రజలు ఇతను 200 తక్కువ అమ్ముతున్నాడని ఇతని దగ్గరికి వెళ్తే మరి ఈ రోజు రెగ్యులేషన్స్ రూల్స్ పాటించే వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి నేను 2 విషయాలు చెప్తాను. వీళ్ళ ఈ బిల్డర్ల పరిస్థితి ఏంటి? కోట్ల ఇన్వెస్ట్ చేసుకుని మరి ఈ పక్షేతర ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ఇక్కడ 100 రూపాయలు ఎక్కువ వీడు నిజాయితీగా కట్టాడు కాబట్టి వీడి దగ్గరే కొనుక్కుందని పచ్చని వెతుక్కుంటూ వెళ్ళాలా? అంటే వాట్ డూ యూ మీన్? మిగతా వాళ్ళందరూ నిజాయితీగా కట్టట్లేదు, అవినీతి అక్రమంగా కడుతున్నారు కాబట్టి కొనేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దగ్గరికి వెళ్ళండి. పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తున్నది సార్. ఒక్క నిమిషం సార్, వారిని కూడా నేను సమర్థిస్తున్నా. ఇక్కడ భానుప్రసాద్ గారు చెప్పిన సూచన ఏంటంటే, ఒక మాట, భానుప్రసాద్ గారు చేసిన సూచనతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఏమిటి? నిజాయితీగా మంచిగా కన్స్ట్రక్షన్ బాగా డీవియేషన్స్ లేకుండా నిబంధనల ప్రకారం కట్టిన వాటి దగ్గర కొనుక్కోండి అనే సూచన కరెక్ట్. అలాగే జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ పెద్ద పెద్ద డిస్ప్లేలు పెట్టి అక్రమ నిర్మాణాల దగ్గర కొనకండి అని చెప్పడం కూడా కరెక్ట్. అక్రమ నిర్మాణాలు ఎలా వచ్చాయి? అసలు బోర్డు పెట్టడానికి మీకు చేతులు ఎలా వస్తున్నాయి? మీ కళ్ళ ముందు అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే వాటి దగ్గర కొనకండి అని చెప్పడానికి మీకు మీ కళ్ళ ముందు అక్రమ నిర్మాణాలు కడుతుంటే ఆ దగ్గర కొనొద్దని చెబుతున్నారు అని అంటే సిగ్గుపడాలి. మనం ఈ వ్యవస్థ మొత్తం సిగ్గుపడాలి. మేము అదే ప్రయత్నంలో ఉన్నాము. అటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదనే చివరిసారిగా ఇది ఇచ్చేసి భాను గారు చెప్పిన దానికి ఒకదానికోటి కాంట్రడిక్షన్గా ఆయనే మాట్లాడుతున్నారు. నెంబర్ 1, ఆయన చెప్పింది ఏంటి? 86 జీవో కింద జిహెచ్ఎంసీలో 99% 86 జీవో కింద కట్టారు. వైలేషన్లు ఏదైనా ఉంటే 1% టోటల్ ఇర్రెగ్యులర్ అని చెప్తున్నారు. నేను చెప్పలేదు సార్, మీరు చెప్తారు చెప్పింది జియో ప్రకారంగా తీసుకుని కట్టినటువంటి వాటిల్లో 98% కరెక్ట్గా ఉన్నాయి అంటున్నాను. నేను 96%, 98%, 86 ప్రకారం తీసుకున్నారని చెప్పలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో వైలేషన్స్ ఎక్కువనే అంటున్నారు. ఒక్క నిమిషం నేను చెప్పేది చెప్పండి. జిహెచ్ఎంసీ పరిధిలో 86 జీవో ప్రకారంగా ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో, పర్మిషన్ తీసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, తీసుకున్న వాళ్ళు 86 జీవో ప్రకారంగా పర్మిషన్ తీసుకున్న వాళ్ళలో 98% వైలేషన్ చేయలేదు. 86 ప్రకారం తీసుకున్న వాళ్ళలో 98% కాకపోతే తీసుకున్న వాళ్ళు ఎంతమంది అనేది నేను చెప్పేది. ఇప్పుడు మీరు చెప్పండి, శ్రీనివాస్ గారు మీరే చెప్పండి. భాను గారు చెప్తుంది ఏంటంటే 86 జీవో ప్రకారం అనుమతులు తీసుకున్న వారిలో 98% పర్ఫెక్ట్ గా కడుతున్నారు, డీవియేషన్ చేయట్లేదు. ఒక మాట అయితే ఇక్కడ హైదరాబాద్ లో బిల్డింగ్లు కడుతున్న వారిలో ఎంత శాతం మంది 86 జీవో ప్రకారం కడుతున్నారు అనేది లెక్క. అది సామాన్య వినియోగదారుడికి నాలాంటి వాడికి లెక్క. మీరు చెప్పేది కరెక్టే కావచ్చు. 3 అంశాలు చెప్తానండి. ఇక్కడ ఒకటి, జిహెచ్ఎంసీ పరిధి బయట కడుతున్నది ఒక మోడల్. జిహెచ్ఎంసీ పరిధిలో 86 కింద కట్టిన వాళ్ళు, 86 కింద తీసుకొని కూడా ఆయన చెప్పినట్టు ఒకే ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ తీసుకొని 3 కట్టిన వాళ్ళు. దీనిలో మీ గనక చిత్తశుద్ధి ఉంటే, నిజంగా హైదరాబాద్ లేకపోతే తెలంగాణలో పట్టణాలు బాగుపడాలని కోరుకుంటే, మేము కొత్తగా వచ్చాం మాకు తెలియదు, గతంలో 2 సార్లు ఇదే తంతు నడిచింది, ఏ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చాక మాకు సంబంధం లేదు గతంది, మేము ఫ్రెష్ గా చేస్తామని చెప్పుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మీరు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ క్రైమ్ అని ఆ వినియోగదారుడి మీద నెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం, ఖచ్చితంగా దుర్మార్గం. చట్టాలు అవపోసన పట్టినటువంటి అధికారులు చట్టాల్లో ఎలా బొక్కలు పెట్టాలో తెలిసిన బిల్డర్లు కడతా ఉంటే కొనుక్కునేవాడికి మేము ఒక యాడ్ ఇచ్చాం కదా, నువ్వు చూసుకొని కొనుక్కోవాలని చెప్పడం నిజంగా నాకైతే చాలా ఇప్పుడు చేయండి సార్, నెక్స్ట్ టైం ఎవరు చేయండి వైలేషన్ శేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు నేను మరి బాగా ట్రాన్స్పరెంట్ గా ఉంది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అంతా, తెలంగాణ పర్టికులర్ హైదరాబాద్ ఒకటే ప్రశ్న సార్, గత 16 నెలలలో
ఎన్ని లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు సార్ తెలంగాణ హైదరాబాద్ నగరంలో మీరు చెప్పండి దేశవాణి బట్టి ఉంటుందండి లే- అప్లికేషన్ పెడితే సార్ వందల అప్లికేషన్లు హెచ్ఎండిఏ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఒక ఫైల్ ఈ టేబుల్ నుంచి పై టేబుల్ పోవడానికి 6 లక్షల రూపాయలు లంచం ఉండేటువంటి అధికారులు నిన్న మొన్న కూడా నాకు తెలుసు. అధికారులు లంచం ఇస్తే నేను వందలు చూపిస్తాను. లంచం లేకపోతే వార్త కానీ లంచం ఉంటే వార్త ఏంటి సార్? అంటే భలే టేబుల్ ఉన్నారు. మారడానికి- కాకపోతే ఎక్కువ తక్కువ ఆయన ఏమన్నారు లేదు అనలేదు శేఖర్ రెడ్డి గారు. మీరు గమనించాల్సింది లేదు అనలే. సార్ ముఖ్యమంత్రి సార్ ముఖ్యమంత్రి ఆఫీసులోనే ఈ విషయంలో హెచ్ఎండిఏలో జరుగుతున్న అవినీతి మిగతా అంశాల విషయంలో అక్కడ కాంట్రాక్ట్ లేబర్ తీసేసి ఆఫీసర్ల మీద ఏదో చర్యలు తీసుకొని ఫైల్స్ అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పి ఫైల్స్ అన్ని సెక్రటరీ తెప్పించుకొని వాటి లోపల కూడా మళ్ళీ రాజకీయాలు చేసినటువంటి మిమ్మల్ని తీసుకుంది అందుకు కదా. సార్, వాటి లోపల కూడా మళ్ళీ ఇక్కడ మనకు అనుకోకుండా ఒక కాలర్ ఆంధ్రప్రదేశ్ ఈ 6 నెలల్లో 100 ఇస్తాను మీకు ఎవిడెన్స్. రైట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతిరావు గద్దె తిరుపతిరావు ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ మీరు లైన్లోకి వచ్చారు దీని మీద మాట్లాడాలని. మరి ఏంటో చూద్దాం. తిరుపతిరావు గారు నమస్కారం అండి. సార్ నమస్కారం వెంకటకృష్ణ గారు. తిరుపతిరావు గారు ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అనేది ఇదొక రాకెట్ లాగా తయారైంది అనే ఆరోపణ ఉంది. అక్రమంగా నిర్మాణాలు చేసుకున్న వారిని గద్దెనెక్కించడానికో లేకపోతే వారికి గట్టెక్కించడానికో లేకపోతే వారికి తక్కువ పెనాల్టీతో ఒడ్డున పడేయడానికో చేస్తున్నట్టుగా కనబడుతుందనే ఆరోపణ ఉంది. ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనే ఆరోపణ కూడా ఉంది. చెప్పండి. మీరు నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే చర్చ వన్ సైడ్ పోతుంది అన్నారు. ఏ సైడ్ పోతుంది? లెఫ్టా రైటా? చెప్పండి. నేనంటాను అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్పండి. రియలేటర్స్ ని బిల్డర్స్ ఒత్తిడికి తల ఒక్కి సారీ తిరుపతిరావు గారు సారీ మీ ఫోన్ సిగ్నల్ సరిగా లేదండి. మీరు ఎక్కడో గదిలో ఉన్నారు. బయటకు వస్తున్నాను. రండి. మీరు ఏమన్నా ఈ బిపిఎస్ అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్స్ యొక్క ఒత్తిడికి తలొగ్గి ఈ పథకం చేపట్టారు అని చెప్తున్నారు. అది మీ దాంట్లో స్క్రోలింగ్ కంటిన్యూషన్ వస్తా ఉంది సార్. లేదు అంటే తప్పేంటి? రైట్ అంటే తప్పేంటి చెప్పండి. వినండి సార్ ప్లీజ్ లిసన్ టు మీ ప్లీజ్. నేనేమంటానంటే ఇవాళ ప్రభుత్వం చేతిలో అధికారాలు ఉన్నాయి. మేము 168 జీవోలో 10% ఏరియా మార్టిగేజ్ చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గానీ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ గానీ చేస్తా ఉన్నాం. దొరికారండి మీరు నాకు టైం కి. ఒక్క నిమిషం వినండి సార్. వినండి సార్. చెప్పండి. మేము మా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ తరఫున ఈ బిపిఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కి వ్యతిరేకం అని చెప్పి కూడా మేము సీఎం గారికి కానీ ఆనాడు ఉన్నటువంటి పెద్దలకి ఇప్పుడున్న పెద్దలకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగింది అంటే ఓవర్ నైట్ లో ఒక బడ్డీ కొట్టు కాదు, ఒక షెడ్ కాదు చేయడానికి ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సర కాలం పడుతుంది. ఈ సంవత్సర కాలం టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడో వీళ్ళందరూ ఒక అవగాహన ఒప్పందంలో నీకిది నాకిది అనేటువంటి ఒప్పందంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల మీద ఒక్క నిమిషం సార్. అధికారుల మీద ప్రభుత్వం ఒక అధికారిని అక్కడ సస్పెండ్ చేస్తే 2 అధికారులను సస్పెండ్ చేస్తే పొరపాటును కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ రావు. ఇది ఒక తంతుగా మారుతా ఉంది. ప్రతి 4-5 సంవత్సరాలకు ప్రభుత్వాలు మారటం, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కి రెగ్యులరైజ్ చేస్తున్నానంటాం. బిల్డర్స్ ఒకప్పుడు మీరు చెప్పే 420 జీవోలో 678 లో చేశారేమోనండి. 168 జీవోలో ఉదాహరణ మా గుంటూరు నగరం ఉంది, విజిలెన్స్ చేసుకోండి. ఒక్కళ్ళు కూడా అనాథరైజ్డ్ బిల్డర్ లేడు. ఇవాళ ఎవరైతే ఇబ్బంది ఉంటుంది గుంటూరులో. ఒక్క నిమిషం వినండి సార్ ప్లీజ్. సార్ మీరు అంటున్నారు గుంటూరులో అనాథరైజ్డ్ బిల్డర్ ఒక్కడు కూడా లేరంటారు. గుంటూరులో నడవడానికి ఎత్తుకోవాలి ఇరుకుగా ఒకళ్ళు రుద్దుకుంటూ నడవాలి గుంటూరులోని విజయవాడలో. ఇవాళ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క సొంతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే అధికారులు చూస్తూ ఊరుకోండి. అవన్నీ వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారు. తిరుపతిరావు గారు ఇక్కడ అప్రెడాకి క్రెడాకి చాలా తేడా కనపడతా ఉంది. అప్రెడా ఏమో మా ఆర్గ్యుమెంట్ లో ఉంది. ఏది బిల్డర్లకు తెలియదా అధికారులు అవినీతితో 6 నెలల పాటు చూస్తూ ఊరుకుంటున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అలా కాదు అంతా సవ్యంగానే ఉందనేది క్రెడా శేఖర్ రెడ్డి గారు చెప్తున్నమాట. నేను ఇక్కడ వారిని విమర్శించట్లేదండి. ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో ఆ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? అది కింది స్థాయిలో ఒకరికొకరు ఒప్పందాలు చెప్పిన దాంట్లో రైట్ తిరుపతిరావు గారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లైన్లోకి వచ్చినందుకు మీరు చెప్పిన దాంట్లో థ్యాంక్ యూ. మీరు లైన్లోకి వచ్చి థ్యాంక్ యూ అండి శేఖర్ రెడ్డి గారు. వారు చెప్పిన దాంట్లో ఈ మార్టిగేజ్ 10% ఉంది కదా. యాజ్ పర్ ది ఏపీ బిల్డింగ్ రూల్స్ 2012 ఎవ్రీ బిల్డర్ షుడ్ మార్టిగేజ్ 10% ఆఫ్ ది బిల్టప్ ఏరియా with the GHMC and the same is released when the occupancy certificate is issued.
In case the builder does not seek an OC, occupation certificate, the GHMC has a right to occupy the 10% mortgage area. Till date, in the history of GHMC, only one building in Banjara Hills was occupied by the GHMC under former Commissioner Mr. M.T. Krishnababu. GHMC చరిత్రలోనే ఈ మార్టిగేజ్ నిబంధన పెట్టుకొని, అంటే అది వచ్చింది 2012లోనండి, ఒకటండి ఒకే ఒక బిల్డింగా, అంటే మిగతా వాళ్ళందరూ సక్రమంగా ఉన్నట్ట. మీరు ఒక్క నిమిషం రామచంద్ర గారు చెప్పనివ్వండి, రామచంద్ర గారు చెప్పనివ్వండి, శేఖర్ రెడ్డి గారు చెప్పనివ్వండి, అడిగినప్పుడు వారికి చెప్పనివ్వండి. కరెక్షన్ అది జియో 86 లో భాగం, అది 10% మార్టిగేజ్. అవును, 2012 నుంచి కాదు, సారీ 2006. 2006 నుంచి వచ్చింది. 9 years అయింది. 9 years అయింది కదా, అంటే 9 years లో ఒక బిల్డింగ్ అనమాట 10% మార్టిగేజ్ ని వైలేట్ చేసింది. మీరు కొద్దిగా అన్ని మిక్సప్ చేసి మాట్లాడుతున్నారు, ఇట్స్ నాట్ రైట్. మేము ముందు స్టేట్మెంట్ ఏం చెప్పాము, ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న ప్రొఫెషనల్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో 86 ప్రకారం జీవో ప్రకారము పర్మిషన్ తీసుకున్న వాళ్ళు 98% దే ఆర్ స్టికింగ్ ఆన్. ఇది మా స్టేట్మెంట్. వినండి, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. వి ఆర్ ఛాలెంజింగ్ యూ ఆల్సో. యూ డూ సర్వే అని చెప్తున్నాం. వినండి, ఎక్కడ అవకతవకలు జరిగినాయని దానికి భానుగారు కొంత చెప్పారు. ఒకటేమో ఈ పంచాయత్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంట్రోల్ లేదు, అక్కడ ఎన్ఫోర్స్మెంట్ జీరో, నెగటివ్ ఎన్ఫోర్స్మెంట్ లేదు. వినండి, బేసిక్ గా పంచాయతీలో విచ్ ఆర్ నైదర్ జిహెచ్ఎంసీ, మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలి, విచ్ ఆర్ నైదర్ జిహెచ్ఎంసీ నార్ హెచ్ఎండిఏ, అలాంటి విలేజెస్ లో ఎన్ఫోర్స్మెంట్ జీరో కాదు, నెగటివ్. అక్కడ మీరు అన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నారు కాదు, కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు. ఒక్క నిమిషం సార్, ఇది మేజర్ అండి. సెకండ్ థింగ్, భానుగారు అన్నట్టు రామచంద్ర గారికి కూడా తెలుసు, మనకు డెన్సిటీ క్లాజ్ లేదు. ఒకటి చూపించి 3 కట్టుకోవాల్సిన అవసరం బిల్డర్లకు లేదు, ఎన్ని కట్టుకోవాలని చూపిస్తున్నారు. ఇక్కడ జరిగేది ఎక్కడంటే, కొంతమంది ఆ స్థలంలో 2 ఫ్లోర్లో వస్తే 3 వేసుకోవడము, 3 వస్తే 4 వేసుకోవడము, దాన్ని డివిజన్ చేయడము, ఈ జీవో పరిధికి రాకుండా చేసుకొని ఆ 300 స్క్వేర్ మీటర్ లోపలనే పెట్టుకొని దాన్ని ముక్కలు చేసి తీసుకురావడము, లేదా ఇండివిజువల్స్ హౌసెస్ కొరకు తీసుకున్న తర్వాత పైన ఒక ఫ్లోర్ వేసుకోవడము, ఓ ఇన్స్టిట్యూషన్గా తీసుకొని దాని మీద మళ్ళీ 2 ఫ్లోర్లు వేసుకోవడము. జరిగినాయన్నీ ఇవ్వండి. ఇప్పుడు ఇంకోటి మేజర్గా జిహెచ్ఎంసీ సర్వే చేసినప్పుడు ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ద బిల్డింగ్స్ టోటల్ తీసుకుంటే వాళ్ళు యాక్చువల్ పర్మిషనే లేదు. సో దీనికి బిల్డర్స్ అసోసియేషన్గా వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, ఎనీ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. ఇట్ ఈస్ ది కార్పొరేషన్. నేను వేరే మాట్లాడలేదు, తిరుపతిరావు గారు వేరే మాట్లాడలేదు, భాను గారు వేరే మాట్లాడలేదు. ఒక మాట శేఖర్ రెడ్డి గారు, మీ ఆవేదన లాస్ట్ థింగ్ ఏంటంటే, ఇంత చక్కగా బిల్డర్స్ ఎన్నడూ లేనిది కూడా, దేశంలో ఎన్నడూ లేనిది కూడా, మన రాష్ట్రంలో లేనిది కూడా మీరు ఈ విధంగా చక్కగా చేసి ఆక్యుపెంట్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఒక కన్జ్యూమర్కి ఇస్తున్నందుకు ఒక్క రోజున అప్రిషియేట్ చేశారు. ఎక్కడ చేశారు సార్? చాలా చేశారు సార్. మీరే పార్టిసిపేట్ చేశారు శేఖర్ రెడ్డి గారు. ఇక్కడ ఒక్క నిమిషం సార్, రామచంద్ర గారు ఒక్క నిమిషం దయచేసి. బ్లాంకెట్ కాదు, మీరే అనవసరంగా మిక్సప్ చేశారు. ఇప్పుడు మీరేమన్నారు, మీరు అన్నిటినీ మిక్సప్ చేసి మంచిని చెడుని కలిపేస్తున్నారు అన్నారు. కలిపింది మీరు. నేను ఒకటే, మీరు అన్నట్టుగా 86 జియో ప్రకారం కడుతున్న వాళ్ళు 98% రూల్స్ ఫాలో అవుతున్నారని అన్నారు. అలాంటి మంచి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు, పోనీ మీ అసోసియేషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక నిబంధనలు ఫాలో అవుతూ ఒక మంచి నిజాయితీగా ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్ బిల్డర్స్, ఒక మాట చెప్పాలంటే అలాంటి వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ మీద ఎంత ఉన్నదో మీలాంటి వారి మీద కూడా అంతే ఉంది. లేకపోతే ఆ మరక మీ మీద కూడా అంటుంది, మిక్సప్ చేశారు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని అంటే అందరికీ వస్తుంది. శేఖర్ రెడ్డి గారి వర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేకపోతే ఇంకెవరిదో వర్గం, అట్లా ఉండదండి. రియల్ ఎస్టేట్ ఈజ్ రియల్ ఎస్టేట్, అందరికీ ఒకటే ముద్ర. కాబట్టి అడ్డుకోవాల్సిన బాధ్యత మీది. మీరు నా మీద ఛాలెంజ్ చేస్తే నేను చేయగలిగింది లేదు, చేసిన తప్పులేదు కానీ నేను చేయగలిగింది లేదు. క్లారిఫికేషన్ భానుగారు అన్నారు కదా, మీరు కూడా కొద్దిగా వ్యతిరేకించినారు. అక్కడ ఉన్న వాస్తవం చెప్తానండి. ఇక్కడ మధ్యతరగతి కాదు కానీ లోవర్ ఇన్కమ్ అని కాదండి. ఈ సమాజంలో ఉన్న వాళ్ళు రిచ్ ఫెలోస్ కూడా, బిలియనియర్స్, మిలియనియర్స్, మంచి ఇంటెలెక్చువల్స్ కూడా
తక్కువ ధరకు ఇచ్చే వాళ్ళ దగ్గర కొంటున్నారు. అఫోర్డబిలిటీ ఉండి కూడా కొంటున్నారు. సో ఎప్పుడైతే పర్చేజర్ రిజెక్ట్ చేస్తారో ఆ బిల్డర్లు ఎవరు కట్టరు అలాంటి బిల్డర్స్. అది కాదు మనం ఎంకరేజ్ చేస్తున్నాం, ఇంటెలెక్చువల్స్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఐ కెన్ షో యూ లాట్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ హూ ఆర్ బిలియనియర్స్, దే ఆర్ పర్చేజ్ ఎంకరేజింగ్. నేను చెప్తున్నా కదా, శ్రీనివాసరావు గారు ఉండేటువంటి ఫ్లాట్ కూడా వైలేషన్, నాది violation ఉంది. రామచంద్రయ్య గారు ఉన్నటువంటి ఫ్లాట్ కూడా వైలేషన్ ఉన్నది, వీళ్ళు కొన్నది కూడా వైలేషన్ ఉన్నాయి, వీళ్ళిద్దరు కొన్నటువంటి ఫ్లాట్ కూడా వైలేషన్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి తెలీదా? ఇప్పుడు కట్టుకుంటారు వారు, ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవాలి. కట్టరా? నేను చస్తే కట్టను, నా బిల్డింగ్ కూల కొట్టమని వచ్చి నాకు ఎట్లా పర్మిషన్ మీరు ఒకటి కూలగొడితే అన్ని పడిపోతాయి. వాళ్ళు ఇక్కడ రామచంద్రయ్య గారు ఇది ఒక పొలిటికల్ స్టంట్ గా తయారైందని ఆరోపణ. ఎందుకంటే ప్రతిసారి ఇది పొలిటికల్. ఒక్క నిమిషం సార్, రామచంద్ర గారు క్వశ్చన్ అడగనివ్వండి. నేనుండే ఫ్లాట్ కూడా వైలేషన్ మంచిది, మీరు ప్రొఫెషనల్ బిల్డర్ అయ్యి ఉండి మీరు చేసుకున్నా సరే మీరు అలాంటిది కొనడమే పొరపాటు కదా. చేసుకున్నాం, మీరు కట్టింది అది, మీరు కట్టిందా? చేసుకున్నాను, అది కూడా వేరే విషయం. రైట్, ఓకే. వచ్చినప్పుడు చేసాం. మీకే అడుగుతున్నా, నాకు ఈ చర్చలో నాకు రావాల్సిన సమాధానం ఏంటంటే, ఇది మళ్ళీ 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 జరగకుండా ఆగాలంటే మార్గం ఏమిటి? ఇప్పుడు జనం దగ్గర డబ్బులు వసూలు చేయటమా, లేకపోతే మీరు అధికారులని బిల్డర్ని దొరికిన ఇంకో క్వశ్చన్ కూడా రామచంద్ర గారు ఇక్కడ ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు, అది 98లో ఎలక్షన్ల ముందే జరిగింది, 2008లో ఎలక్షన్ల ముందే జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల ముందే జరుగుతోంది. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఇటువంటి వాటి ద్వారా ప్రజలను, ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఈ స్కీములు వస్తున్నాయనే ఆరోపణలో వాస్తవం ఎంత? రామచంద్రయ్య గారు, ఇక్కడ రెండు విషయాలు. ప్రజలను ఆకట్టుకోవడం కంటే దూరం అయ్యే ప్రజలే సంఖ్య ఎక్కువ అండి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు, ఎస్పెషల్లీ కార్పొరేషన్ ఎలక్షన్స్, ఇది స్టేట్ ఎలక్షన్స్ లేవు. గతంలో స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. స్టేట్ ఎలక్షన్స్లో ఏముందంటే ఆ పెద్ద జనాభాలో ఈ అఫెక్టెడ్ పాపులేషన్ యొక్క ప్రభావం పెద్ద ఉండదు. కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందు ఇది చేయడం వల్ల, కార్పొరేషన్ ఎలక్షన్స్ నేను చెప్పినవి కూడా 99లో స్టేట్ ఎలక్షన్స్ జరిగినాయి కానీ కార్పొరేషన్ ఎలక్షన్ దానికంటే ముందు జరిగింది కొద్దిగా అటు ఇటుగా. అంటే స్టేట్ అజెండా డామినేట్ చేస్తుంది. మేయర్ అయ్యేటప్పుడు స్టేట్ అజెండా కొద్దిగా అప్పుడు స్టేట్ అజెండా డామినేట్ చేస్తుంది ఓవరాల్ డిబేట్ లో. 99లో కూడా స్టేట్ అజెండా డామినేట్ చేస్తుంది. ఇప్పుడు రెండు విషయాలు ఏంటంటే, మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో ఎలక్టెడ్ బాడీ లేని పీరియడ్లో కేవలం ఒక అధికారులు జీవో ఇష్యూ చేసి ఈరోజు మొత్తం ఈ మిడిల్ క్లాస్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ, ముఖ్యంగా ఇది ఒక భయపెట్టేటువంటి కార్యక్రమం ఇది. దీని ద్వారా పార్టీ పరంగా టీఆర్ఎస్కి నష్టమే నా అభిప్రాయం. ఒకటి. రెండు, భానుగారు ఇంతకు ముందు అంటున్నారు మేము ఉండేది ఇల్లీగల్, ఆయన ఉండేది కూడా ఇల్లీగలే, కానీ ఆయన రెగ్యులరైజ్ చేయించుకున్నాను అని. మరీ దారుణమైన విషయం మీకు చెప్పనా? ఒకటి, భానుగారు ఉంటున్న డీవియేటెడ్ అపార్ట్మెంట్ వారు కట్టిందే. అంతే. ఇది నేను చెప్తాను. నేను ఏమన్నానంటే, భాను గారికి డీవియేషన్ తెలిసి కొనుంటే తర్వాత రెగ్యులరైజేషన్ వస్తుందని మీకు ఎట్లా తెలుసండి? తెలియదు, కానీ కొన్నారు. ఎవరు పట్టించుకోరనే ధైర్యం కాదండి, అంటే ఎవరు అడగరనే ధైర్యం. భారతదేశం కదా, ఎవరు అడగరనే ధైర్యం. బీఆర్ఎస్ వస్తుందని తెలియదు, వాస్తవమే. భాను గారు సిన్సియర్ గా చెప్పినట్టు సిన్సియారిటీ కాదండి. నేను కొనింది కూడా వైలేషన్, రెగ్యులరైజ్ చేయించుకున్నాను చెప్పడంలో సిన్సియారిటీ ఏం లేదు. జియో కంటే ముందుది కాబట్టి భానుగారు చెప్పిన దాంట్లో సిన్సియారిటీ ఏం లేదండి ఇందులో. ఎందుకంటే అపార్ట్మెంట్ కొనే వాళ్ళకి చాయిస్ లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అపార్ట్మెంట్ కొనడం లేకపోతే ఏది లేకుండా బాడీ ఉండడం. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏది ఇంక నుంచి మేము 10 ఏళ్ల తర్వాత ఇలాంటి జీవం ఒకటి రాదని మీరు చెప్పగలరా? ఏం గ్యారంటీ ఇస్తారు? స్టేట్మెంట్ లో వెంకటేశ్వర గారు, ఈ ప్రభుత్వానికి ఎవరు గ్యారంటీ అండి 10 ఏళ్ల తర్వాత? ఆ రోజున ప్రభుత్వానికి 1000 కోట్లు కావాలి. జీవోలకి నైతికత లేదు. నంబర్ 1. కృష్ణ గారు, వెంకటకృష్ణ గారు చెప్పండి, వింటున్నాం, చెప్పండి.
ఇప్పుడు ఈ జీవోకి నైతికత లేదు. ఆ. ఇది కేవలం ఒక 1000 కోట్ల పైగా దందా మిడిల్ క్లాస్ ఫ్లాట్ ఓనర్స్ ని బకరాలు చేసి డబ్బులు గుంజుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. చట్టబద్ధత ఉంది కదా, నైతికత లేకపోయినా చట్టబద్ధత ఉంది నైతికత కదా, ఉన్న దాన్ని చట్టానికే implement చేయాలి కదా. ఇప్పుడు కూడా ఒక నిమిషం నన్ను గుర్తుపెట్టుకోండి. రైట్ ఓకే లేదు, రైట్, నేను ప్రకాష్ ఇంకోటి చెప్పాలి. ఇంకొక పాయింట్ తీసుకో. వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం అంత తొందరగా వెంకటకృష్ణ గారు ఆ. ఈ సెంటెన్స్ నన్ను పూర్తి చేయనివ్వండి. ఆ. ఇది నిజంగా ఇక నుంచి సరిగా చేయాలనే ఉద్దేశం అయితే 1/1/1985 నుంచి కొనుక్కున్న వాళ్ళని కూడా ఎందుకు ఈ రోజు అప్లై చేయమంటున్నారండి? మధ్యలో బీఆర్ఎస్ డబ్బులు ఎక్కువ బీపీఎస్ వస్తాయి వచ్చినాయి కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. అది విషయం. 86 జీవో కంటే ముందు కొనుక్కున్న BRS భానుప్రసాద్ కంటే ముందు. గారి లాంటి వాళ్ళు కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. 185 దానివల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి క్రితం. గవర్నమెంట్ కి. 30 ఏళ్ల క్రితం. వచ్చినప్పుడు 30 ఏళ్ల క్రితం కట్టిన వాటికి కూడా. అదే వచ్చే అవకాశం వచ్చినా ఎగ్జాంపుల్ మీ ఇద్దరే. కాబట్టి ఎగ్జాంపుల్ మీ ఇద్దరే. తప్పేం లేదు. ప్రభుత్వం దానికోసం అవకాశం ఇస్తుంది. దాంట్లో రెండు మిస్ అయిన వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతుంది ఒకటి, మనం ఆ పేరుతో ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది ఒకటి, రెండు ఉన్నాయి. మనం డబుల్ ధమాకా. బీఆర్ఎస్ బీపీఎస్ దీని అనుభవాలు తీసుకుంటే ఇది విచ్చలవిడిగా వైలేషన్స్ ని, అవినీతిని, ఎంకరేజ్ లాభాన్ని ప్రోత్సహించేది. ఎంకరేజ్ చేస్తుంది. ఆ, రైట్ ఒక్క నిమిషం రామచంద్ర రామచంద్ర గారు ఒక్క నిమిషం సార్ రామచంద్ర గారితో ఏకీభవిస్తున్నాను. ఇది పదే రావటం వల్ల పదే రావటం వల్ల మాత్రం ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. సార్ ఇప్పుడు వారు అడిగిన దానికి నా సజెషన్ చెప్తున్నాను సార్. సమగ్ర సర్వే చేసినట్టుగానే హైదరాబాద్ లో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ సజెషన్ చేస్తాను. ఇంటింటికి పోయి ఆ బిల్డింగ్ లో డాక్యుమెంట్ చూసి అది రియల్ ఇమ్మీడియట్ అక్కడికక్కడ ఇన్స్టాంట్ గా దాన్ని రెగ్యులరైజ్ చేయటం, ఏదో ఒకటి దాన్ని అక్కడికక్కడ డెసిషన్ తీసుకొని దానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కనుక వేసినట్టయితే 1000 కోట్లు కాదు 2000 కోట్లు వస్తాయి హైదరాబాద్కి. వన్స్ ఫర్ ఆల్ ఏ ఇల్లన్నా ఉండనియండి, ఎక్కడ చేసి ఒక్కటేసారి కొట్టి పడేసేస్తే చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, ఈ అపార్ట్మెంట్ డ్రైవ్ లాంటిది ఒకటి పెట్టి ఒక నెల 2 నెలల్లో 3 నెలల్లో డ్రైవ్ లాంటిది పెట్టి ప్రతి ఏరియా వారీగా చేసేయొచ్చు. దానికి ఒక హౌస్ నెంబర్ ఇచ్చేసి దానికి వాటర్ కనెక్షన్, దానికి హౌస్ వెరీ గుడ్ సజెషన్. అది ఇంపాసిబుల్ కాదు. 2000 కోట్లు వస్తాయి సార్. ఇప్పుడు 2000 ఇంత పెద్ద వ్యవస్థలో ఇంపాసిబుల్ సొల్యూషన్ ఏం కాదు అది. రైట్ భానుప్రసాద్ గారు, కటా శ్రీనివాసరావు గారు అడిగిన చివరి నాకు దీనికి సొల్యూషన్ ఏంటి, మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి అనే దానికి దీనికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే నేను వారు చెప్పేది అనుకో నా ఆన్సర్ చెప్తాను, దానికి కరెక్ట్ కాదు వారిని క్వశ్చన్ చెప్పాను. మీరు అడిగి ఆన్సర్ ఎందుకంటే మరి ఆన్సర్ వారు రాదని గ్యారంటీ ఇవ్వలేదు, మేము వస్తే ఏమో అని చెప్తున్నారు కదా. మా వరకు ఇది ఆఖరణ ఆయన చెప్తున్నారు. అది ప్రభుత్వం తరఫున వారు చెప్తారు కానీ తెలుగుదేశం కాంగ్రెస్ తరఫున చెప్పండి ఎలా చెప్తారు? టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున వారు చెప్తారు. సొల్యూషన్ రేపుగానే మేము అడుగులు వేస్తున్నాము. డెఫినెట్గా ఏంటంటే దాంట్లో జీవోలో స్పష్టంగా చెప్పాం, రిజిస్ట్రేషన్స్ని లింక్ చేస్తాము. రిజిస్ట్రేషన్ ఏ బిల్డింగ్ అయితే పర్మిషన్ ప్రకారంగా ఉండదో దానికి రిజిస్ట్రేషన్ అవ్వదు, ఫర్దర్గా రిజిస్ట్రేషన్ అవ్వదు. తర్వాత వాటర్ సప్లై ఇవ్వము, ఎలక్ట్రిసిటీ ఇవ్వము అనేటువంటిది జీవోలో స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం. మేము ఏదో ఊరికనే ఇది ఇవ్వలేదు గతంలో లాగా కాకుండా ఈసారి స్పెసిఫిక్గా జీవోలో కూడా ఇగో వీటన్నిటిని కూడా ఫర్దర్గా ఇవ్వము అనేటువంటిది కూడా మెన్షన్ చేసాం. అయితే వీటితో పాటుగా జరగాల్సినటువంటి ఇది ఏంటంటే ఒక సిస్టమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటే యాక్చువల్గా ఈరోజు జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ డివిజన్గా చెప్పబడుతున్నటువంటి డివిజన్ని 3 విభాగాలుగా విభజించాల్సినటువంటి అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కేవలం అక్కడ పోతే పర్మిషన్ వస్తుంది అనేటువంటి ఇది ఉంది. కానీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే పర్మిషన్ ఇచ్చే డిపార్ట్మెంట్ కాదు. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఫలానా ఏరియా మియాపూర్ డెవలప్ అవుతున్నది, మియాపూర్లో ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనేటువంటి ప్లానింగ్ చేసేటువంటి డిపార్ట్మెంట్ అది. కానీ గత మనం 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా చూస్తే, నేనైతే 25 సంవత్సరాలుగా చూస్తున్నా, వాళ్ళు ఒక్కరోజు కూడా ప్లానింగ్ మీద స్పెండ్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఓన్లీ పర్మిషన్ ఇచ్చే మాత్రమే మా డ్యూటీ అనుకుంటున్నారు. అయితే దాన్ని 3 డివిజన్స్గా చేసి ఒకటేమో ఫర్దర్గా ఏ ఏరియాస్ అయితే డెవలప్ అవుతున్నాయో అక్కడ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం అనేటువంటిది ఒకటి చెప్తాను. అది ఒక విధంగా. రెండో విధంగా పర్మిషన్ వచ్చేటువంటిది, పర్మిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, ఏ విధంగా ఇంప్లిమెంట్ జరుగుతుంది అనేటువంటిది ఈ 3 విభాగాలుగా విభజించాలనేటువంటిది మా ఆలోచన. డెఫినెట్గా ఆ వైపుగా మేము అడుగులు వేస్తున్నాం. డెఫినెట్గా మీరు ఒక గణనీయమైనటువంటి మార్పులు రానున్న రోజుల్లో చూడవచ్చు. భాను గారు చెప్పారు అధికారంలో ఉన్న ప్రభుత్వం చాలా బిల్డింగ్లు 86 కింద కాకుండా అక్రమంగా కట్టారు సిటీలో అని చెప్తా ఉన్నారు. నేను అడిగేది వారిని ఒక్కడిని సూటిగా, బిల్డర్ దొరకడు, ఏ బిల్డర్ ఎక్కడున్నాడో ప్రభుత్వానికి నాయకులకి అధికారులకు తెలియనంత అయోమయంలో అమాయకత్వం మనం ఏమి లేవు. 100కి 100 పాళ్ళు చిన్న బిల్డర్ కానీ పెద్ద బిల్డర్ కానీ ఎవరికి ఆ బిజినెస్ లో ఉన్నారా లేదా ఇంకో పేరు కడుతున్నారా ఏముండదండి. ఈ అపార్ట్మెంట్ ఒక పేరుతో సో అండ్ సో బిల్డర్స్, ఇది బిల్డర్స్ అండ్ డెవలపర్స్, నెక్స్ట్ ఇది ఇంకొక పేరుతో వీడు వాడు వేరనుకొని మనం నమ్మాలి అంతే. కాబట్టి ఎవరు ఎక్కడున్నారనేది వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. 86ని అసలు అప్లై కూడా చేయకుండా టోటల్ ఇల్లీగల్ కట్టిన వాళ్ళన్నా మీరు శిక్షిస్తే తప్ప
మీరు ఎన్నైనా మీరు జియోకి లింక్ చేయండి. ఇప్పుడు జియో లేక వైలేషన్స్ ఇప్పుడు నేననేది జియో అమలు చేయకపోతే, జియో ప్రకారం కట్టకపోతే జియో వైలేషనే. మీరు జియో ఇవ్వగలరు తప్ప అంతకంటే ఏం చేయలేరు కదా. నేననేది మీరు అది కాదు, ప్రభుత్వం వచ్చే తర్వాత మేము ఇవ్వము, మా ప్రభుత్వం ఇదే ఆఖరు, తర్వాత పడగొడతామని మేము చెప్తున్నాం. ఈ మాట గతంలో ఇద్దరు అదే చెప్పారు. చంద్రబాబు గారు అదే చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు అదే చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. అది జరగాలంటే డీవియేషన్ ఉన్నా కన్స్ట్రక్షన్ ఏ స్థాయికి వచ్చినా సరే కూలగొడతారు అనే భయం ఒకటి వస్తే రాదు సార్. మీరు వస్తే సార్ అలా కలిగించాలి. గతంలో జీవో ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారి రెస్పాన్సిబుల్ అనేటువంటిది ఎప్పుడు పెట్టలేదు. ఇక నుంచి ఫర్దర్ గా ఏ రెస్పాన్సిబుల్ కాదా, పెట్టకపోతే రెస్పాన్సిబుల్ కాదా, అతని మీద యాక్షన్ తీసుకుంటాము, అతని మీద హ్యూమన్ బీయింగ్స్ కదా, హ్యూమన్ బీయింగ్స్ అలా కాకుండా ఫోర్సిబుల్ గా చేస్తే మంచి ఆలోచన. అది ఆ విధంగా మేము క్లియర్ గా దాని మీద క్లారిటీ ఇచ్చాం. సార్ ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి ఒక వ్యవస్థ గురించి చేస్తాడు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి రెస్పాన్సిబుల్ కాదా అంటే అతనికి ఏవో కష్టాలు ఉంటాయి, 5ో 10ో వస్తాయని ఆశపడతాడు. అలా కాకుండా వ్యవస్థ ఎన్ఫోర్స్ చేస్తే మరి అలా ఉంది వ్యవస్థ. అలా ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఇందాక అవినీతి లేదు అన్నారా, మిగతా వాళ్ళతో పోస్తే తక్కువ అన్నారు, అంతే తప్ప లేదనే అవకాశం లేనే లేదు. లేదంటే జనం నవ్విపోతారు. కాబట్టి శేఖర్ రెడ్డి గారు దీనికి సొల్యూషన్ ఏంటి? ఫైనల్గా మీతో ముగిస్తాను. మేము కొంత ఎక్సర్సైజ్ చేసి లాస్ట్ టైం 2006లో జియో మీరు అని మీ తరఫున మాట్లాడకండి, ప్రజల తరఫున మాట్లాడండి. పబ్లిక్ తరఫున ఏదైనా కానీ లేదు, మేము చేసిన ఎక్సర్సైజ్ అంతా టువర్డ్స్ వినియోగదారుల తరఫునే చేసినాం. చాలా ఎక్సర్సైజ్. ఒకటి, అంతకుముందు బిల్డర్స్ కట్టుకొని పోయేవాళ్ళు, అది ల్యాండ్ లార్డ్ పేరు మీద పర్మిషన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళని కనుక్కోవాలంటే కూడా ఎక్కడ మనకు అడ్రస్ దొరికేది కాదు. దాని కొరకు ఏం చేస్తే మేము ఒకటి లైసెన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయించినాం గవర్నమెంట్ తోటి. 86 జీవోలోనే ఒక లైసెన్స్ కంపల్సరీగా ప్రతి వారు అపార్ట్మెంట్ కడతామన్న వాళ్ళు, కమర్షియల్ బిల్డింగ్స్ కడతామన్న వాళ్ళు ఒక లైసెన్స్ తీసుకోవాల్సిందే. అక్కడ వాళ్ళ యొక్క ఆల్ పర్టికులర్స్, పాన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అన్నీ ఇవ్వాల్సిందే, డీటెయిల్స్ ఇవ్వాల్సిందే. అదొకటి. రెండోది, ఈ 10% అఫిడవిట్ ఒకటి ఇస్తున్నాం. అది మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకుంటే మీకు 10% రాదు, అది పోతుంది. ఒక 10% ఎవరైనా ఒక డెవలపరు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లూజ్ అవుతున్నాడంటే, అంటే ఫోర్ఫిక్షన్ చేసుకునే అధికారం గవర్నమెంట్కి ఉందని మీరు చదివారు, చేస్తే ఆ ప్రాజెక్ట్ వైబుల్ కాదు. అదొకటి. రెండోది, అదే జీవోలో ఏమి ఇచ్చినామంటే, దాన్ని గవర్నమెంట్ ఏమి ఇచ్చినారంటే, మేమే అప్రోచ్ గవర్నమెంట్ చెప్పాము ఏంటి చేయండి అని, ఆ బిల్డర్ని బ్లాక్ లిస్ట్ చేయండి నరా. ఈ విధంగా చేసిన తర్వాత చాలా వరకు వచ్చిన నిర్మాణాలు ప్రొఫెషనల్ డెవలపర్స్ కట్టింది. ఏదైతే మెజారిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో, పబ్లిక్ కొనుక్కుంటున్నారో, పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయో 98% వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. ఎవ్వరు కూడా డివిజన్ చేయట్లేదు. దే గాట్ దట్ ఫియర్. ఒక్కసారి అది పడింది అనుకోండి, దీనికి ఏంటంటే సొల్యూషన్ ఏంటంటే, మా అమాంగ్ ద ప్రొఫెషనల్ డెవలపర్స్లో ఈ యొక్క ఫియర్ ఉంది మాకు. అందుకే ఎవరు కూడా డివిజన్ చేయట్లేదు. చేసిన ఆ 10% మాకు ఏదో సెట్ బ్యాక్స్లో ఉన్నదో ఆ పరిధిలో చేసుకుంటున్నాం, దానికి పెనాల్టీ కడుతున్నాం. అది మాకు ఏంటంటే ప్రొవిజన్ ఏంటంటే జియోలో ఉన్నది అప్ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ అప్ఫ్రంట్ బిల్డింగ్ మేము అప్లై చేసేటప్పుడే మా వాస్తు ప్రకారం మా కలెక్షన్స్ కాబట్టి చేసుకోవచ్చు. అండ్ వీఆర్ పేయింగ్ హ్యూజ్ అమౌంట్ ఫర్ దట్. అండ్ అన్లెస్ ఇట్స్ వయబుల్ వీ డోంట్ టేక్ ద 10% ఆల్సో. సో దట్ ఈస్ మేజర్గా మీరు మనం అనుకున్నట్టు ఈ యొక్క మేజర్గా ప్రొఫెషనల్ బిల్డర్స్ కట్టే దాంట్లో ఇవేం జరగట్లేదు. కానీ అంతకుముందు 100 స్క్వేర్ మీటర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి అక్కడ ఎక్కడ తేడా జరిగిందంటే, 100 స్క్వేర్ మీటర్స్ అబోవ్ ఉన్న ప్లాట్కి ఇది వర్తిస్తే మధ్యలో కొంత రిప్రజెంటేషన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అది 300 స్క్వేర్ మీటర్లు చేసింది. ఆ 300 స్క్వేర్ మీటర్లు చేసిన తర్వాత ఏమైందంటే, కొంతమంది మన దాంట్లో ఈ 10% వే చేయాలా, ఇవన్నీ ఉన్నాయి ఆక్యుపెన్సీ అనేది చేసి, ఎవరైతే ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో ఎక్కువ ఉంటున్నారు, బీపీఎస్లో ఎక్కువ శాతం రాలేదంటే, ఆ 900 స్క్వేర్ మీటర్లు ఉంటే దాన్ని 3 ముక్కలు చేసి, ఆ 3 ముక్కలు 10% రాకుండా కట్టిన నిర్మాణాలు చాలా ఉన్నాయి. ప్లస్ పంచాయతీలో నిర్మాణాలు ఉన్నాయి. కొంతమంది ఇండిపెండెంట్ బిల్డింగ్స్ తీసుకున్నారు, 3 ఫ్లోర్ తీసుకుని ఇంకా 2 ఫ్లోర్లు ఎక్కువ వేసుకున్నారు. 3 ఫ్లోర్ తీసుకుంటారు, ఆక్యుపెన్సీ తెచ్చుకుంటారు, తర్వాత 2 ఫ్లోర్లు వేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఓన్ బిల్డింగ్ అది. అట్లా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫైనల్ ఒక మాట చెప్పండి, ఇప్పుడు రెగ్యులరైజేషన్ స్కీమ్ పెట్టారు కదా, పెనాల్టీగా ఎవరైతే డీవియేషన్స్ ఉన్నారో లేదా ఆయన అన్నట్టు వైలేషన్స్ ఉన్నాయో దానికి స్క్వేర్ ఫీట్కి వేసే పెనాల్టీ ఏదైతే ఉంటుందో, కన్స్ట్రక్షన్ ఫీజు కంటే పెనాల్టీ ఫీజు తక్కువ ఉందా ఎక్కువ ఉందా? అంటే కన్స్ట్రక్షన్ ఫీజు అంటే కన్స్ట్రక్షన్ చార్జెస్
పర్మిషన్ దానికి ఇప్పుడు మార్జినల్ దానికంటే చాలా ఎక్కువ టైం ఉంటుంది. పెనాల్ ఫీజు తక్కువ ఉంది అనేది ఇప్పుడున్న వాదన. Penalties తక్కువ, ఇప్పుడు margin- See, మీరు ప్లాట్ సైజు పెరుగుతా ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతా ఉంటే లక్షలలో పోతుంది. అంటే మరి మనం 4,000 స్క్వేర్ ఫీట్ 5,000 స్క్వేర్ ఫీట్ గురించి మనం మాట్లాడాలి. ఈ స్క్వేర్ ఫీట్ల దగ్గర అక్కడ 30,000 రూపాయల గజం ఉన్న దగ్గర పెరిగిపోతుంది. ఇక్కడ ఎవరికి ఇచ్చారంటే మెయిన్ ఏరియాలో అంటే రేట్ ఎక్కువ దగ్గర పెరగవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీరు అన్న విలేజెస్ అవుట్స్కట్స్ అన్నారు కదా, అక్కడ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఫీజ్ కంటే పెనాల్ ఫీజ్ తక్కువ ఉందనేది పొరపాటు పెనాల్టీ. చాలా హయ్యర్ సైడ్ ఉంది, ఇది హయ్యర్ సైడ్ ఉంది. వన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ జరగొద్దు అన్నప్పుడు ఫస్ట్ ఎవరైతే రాకుండా ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళని రావాలి, మన ఆఫీస్కి రావాలి, జిహెచ్ఎంసీ ఆఫీస్కి హెచ్ఎండికి రావాలంటే కొన్ని అన్వాంటెడ్ జీవోస్ ఉన్నాయి, ఏదో బ్రిటిషర్స్ పెట్టినప్పటి నుంచి ఎన్నోస్ ఉన్నాయి, అవి తీసేయాలా, సింప్లిఫై చేయాలా. మేము ఈ మధ్యకాలంలో ఒక హైయెస్ట్ ఆఫీసర్కు, సీనియర్ మోస్ట్ ఆఫీసర్కు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం. ఎట్లయితే మీరు ఫ్లిప్కార్ట్లో లేకపోతే అమెజాన్ పోయి మీరు ఆన్లైన్ కొనుక్కుంటున్నారు కదా, ఆ విధంగా బిల్డింగ్ పర్మిషన్ రావడానికి అవకాశం ఉందని మేము ఒక డెమో ఇచ్చాం, ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం. ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ఒక నిమిషం, హైదరాబాద్లోనే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, గ్లోబల్ లెవెల్లో చేస్తున్నారు వాళ్ళు, టెక్నాలజీ పరంగా ఆన్లైన్లో పర్మిషన్ చేసుకోవచ్చు. ఒకసారి ఏంటంటే ఏరియల్ ఫోటోగ్రాఫ్ తీయాలా మొత్తం సిటీని, తీస్తే ఆల్ ఎన్ఓసిస్ అని కూడా అందులో మనం పొందుపరిస్తే మీకు క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ సీఎం గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఇంకా డివియేషన్ జరగకూడదు. సీఎం గారి తరపున కూడా మీరే చెప్పారు. మేము డిస్కస్ చేస్తాం, భారీ దృక్పథం చెప్తున్నాను, నేను విన్నది చెప్తున్నాను మీకు, నేను నా ఓన్ చెప్పట్లేదు. దీన్ని వైలేషన్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ రాకూడదు, దీన్ని మనం హైదరాబాద్ లో రెగ్యులేట్ చేసుకోవాలి, స్మార్ట్ సిటీ చేయాలన్నారు కాబట్టి. ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోద్ది. ఎందుకంటే లేఅవుట్ లో జరిగే మేజర్ వైలేషన్ ఏదైతుందో పంచాయతీ లేఅవుట్, ఆ పంచాయతీ లేఅవుట్స్ ఏవైతున్నాయో రిజిస్ట్రేషన్ కాకుండా ఆపుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ప్రకాష్ రెడ్డి గారు, రామచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అటు అదే చెప్పారు కదా లాస్ట్ ఎల్ఆర్ఎస్ ఏంటంటే, ఎల్ఆర్ఎస్ అనేది ఒకసారి ఒక లేఅవుట్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక 4 ప్లాట్లు కానీ 3 ప్లాట్లు కానీ ఎల్ఆర్ఎస్ అయితే ఆ లేఅవుట్ రికగ్నైజేషన్ తర్వాత ఎల్ఆర్ఎస్ అనేది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. అది రైట్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు రెవెన్యూ శాఖ మీద చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి అయితే స్వయంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెవెన్యూ శాఖ ముందు వరుసలో నిలుస్తోందని మాట్లాడుతున్న సందర్భం. ఎందుకు రెవెన్యూ శాఖ ఇంతగా అవినీతిలో కూరుకుపోతుంది, ఏ కారణాలు రెవెన్యూ శాఖను అవినీతి వైపు నెట్టివేస్తున్నాయి, అందులో అధికారుల పాత్ర ఎంత, రాజకీయ నాయకుల పాత్ర ఎంత, సాక్షాత్తు మంత్రులు ముఖ్యమంత్రుల పాత్ర ఎంత అనేది కూడా చర్చనీయాంశం అవుతున్న ఈ పరిస్థితిపై డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.